So Hare Krishna Prabhuji and Mataji. So last session lo manam we have seen that first sloka manam చూడటం జరిగింది, wherein first sloka lo we have seen lot of scenarios wherein ఎందుకు ఆ ప్రశ్న వచ్చింది, ఏం చేశారు యుద్ధంలో, అసలు ఏం చేశారు అనే ప్రశ్నకి మనం సమాధానం చెప్పడం జరిగింది. సో దెర్ ఆర్ కపుల్ ఆఫ్ మోర్ రీజన్స్ వాట్ వి డిస్కస్డ్. అంటే ఏంటంటే కురుక్షేత్రం అనేది ధర్మక్షేత్రంగా గుర్తింపబడింది. ఓకే, కురుక్షేత్రం అనేది ధర్మక్షేత్రంగా గుర్తింపబడింది. బట్ మీకేమైనా ఐడియా ఉంది? ఐ మీన్, డూ యూ నో వై దిస్ కురుక్షేత్ర హ్యాస్ బీన్ కాల్డ్ యాజ్ ధర్మక్షేత్ర? అపార్ట్ ఫ్రమ్ ద పాయింట్స్, ఎందుకు కురుక్షేత్రం అనేది ధర్మక్షేత్రంగా పిలువబడింది అనేది మీకు రీజన్ తెలుసా? ఏమైనా ఇస్ దేర్ ఎనీ పాస్ట్ టైమ్ ఆర్ ఇస్ దేర్ ఎనీ స్టోరీ విచ్ యు రికలెక్ట్ వై ద కురుక్షేత్ర ఈజ్ కాల్డ్ యాజ్ ధర్మక్షేత్ర? మీకు తెలిసినంత వరకు. తెలియకపోతే తెలియదని చెప్పండి, పర్లేదు. ఓకే, సో కురుక్షేత్రం అనేది ధర్మక్షేత్రంగా దేర్ ఇస్ లాట్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ టు దిస్ ప్లేస్. ఎందుకంటే ఎప్పుడో సత్యుగంలోనే ఒక మహారాజు వారు ఉండేవారు, కురు. he was knowing that Lord Krishna would be coming in future to this land and tell about dharma అనేదే ముందు నుంచి తెలుసు కాబట్టి ఆయనకి ఆయన ఆ పర్టికులర్ ల్యాండ్ని ప్లో చేస్తారన్నమాట. ప్లో అంటే దున్నుతారనమాట. టు మేక్ దట్ ల్యాండ్ ఫర్టైల్, ఆ పర్టికులర్ ప్లేస్ని దున్నటం జరుగుతుంది. అండ్ ఎందుకంటే ఆ ల్యాండ్లో భవిష్యత్తులో కృష్ణుడు వచ్చి ధర్మాన్ని వల్లించబోతున్నాడు కాబట్టి దట్ ల్యాండ్ హ్యాస్ బీన్ ప్లోడ్ బై కింగ్ కురు. అండ్ ఆ పర్టికులర్ యాక్టివిటీకి ప్రసన్నమై ఇంద్రుడు హీ గివ్స్ ఏ బెనిడిక్షన్, అంటే వరం ఇస్తాడనమాట. అంటే స్వర్గలోకాలకి వెళ్ళడానికి వరం ఇస్తాడు. బట్ ఎనీవే, స్వర్గలోకానికి వెళ్ళడానికి వరం ఇచ్చినప్పటికీ అక్కడ క్రెడిట్ అయిపోతే మళ్ళీ వెనక్కి రావాల్సిందే. సో దట్ వీ నీడ్ టు నో. సో వన్ కురుక్షేత్రం అనేది ఒక సిగ్నిఫికెన్స్ ఏంటంటే దట్ ఈస్ కాల్డ్ యాజ్ ధర్మక్షేత్ర ఈవెన్ ప్రయర్ టు కృష్ణ కమింగ్ అండ్ గివింగ్ గీత. సో ఆ ప్రెడిక్షన్ ముందే జరిగింది కాబట్టి ఆ కురు మహారాజు ఆ పర్టికులర్ ల్యాండ్ని దున్ని ఫర్టైల్గా ఉంచి చెప్పడం జరిగింది. అండ్ దెర్ ఈజ్ ఈవెన్ వరం ఏమని ఇస్తా అంటే ఇట్స్ నాట్ ఓన్లీ కురు రాజు, బట్ ఈవెన్ ఇంద్రుడు ఏమంటా అంటే ఈవెన్ ద పీపుల్ who leave their bodies or who have stepped in this particular land of Kurukshetra, they will be going to స్వర్గలోకాస్, అంటే హయ్యర్ హెవెన్లీ ప్లానెట్స్కి వెళ్తారని ఒక వరం ఉందన్నమాట. ఎవరైనా సరే అక్కడ ఆ పర్టికులర్ ల్యాండ్లో అడుగు పెడితే కనుక వాళ్ళకి స్వర్గలోకాలకి వెళ్ళే ఇది ఉంటుంది. స్వర్గలోకాలకి వెళ్ళడం అంటే ఇట్స్ మోర్ హయ్యర్ ప్లానెట్స్ వేర్ వన్స్ ద క్రెడిట్ కార్డ్ ఈజ్ ఓవర్ దే విల్ బి అగైన్ కమింగ్ బ్యాక్, బట్ దే విల్ బి హ్యావింగ్ ఏ గుడ్ ఫెసిలిటీస్ దేర్. సో ఆ పర్టికులర్ వరం ఇవ్వడం జరుగుతుంది. సో ధృతరాష్ట్రుడికి అది ధర్మక్షేత్రము అండ్ ఒక పక్కన ఎక్కడో జంక్ ఉంది. ఎందుకంటే ఆ కురుక్షేత్రం అనే ప్లేస్కి ఇంత సిగ్నిఫికెన్స్ ఉంది. ఇట్స్ ఎ వెరీ ప్యూర్ ల్యాండ్ వేరిన్ కురుక్షేత్రాన్ని ధర్మక్షేత్రంగా కూడా, ఇదేదో మహాభారత యుద్ధం జరిగింది కాబట్టి అది ధర్మక్షేత్రమో కురుక్షేత్రంగా సిగ్నిఫికెన్స్ రాలా. ఆ పర్టికులర్ ప్లేస్కి ముందు నుంచే సిగ్నిఫికెన్స్ ఉంది. మనకి ముందు నుంచే ఆ కురుక్షేత్రం అనే ప్లేస్కి సిగ్నిఫికెన్స్ ఉంది. ఆ పర్టికులర్ ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో ఎలానో మన వాళ్ళు అధర్మం వైపు ఉన్నారు అని ధృతరాష్ట్రుడికి తెలుసు. అధర్మం వైపు ఉన్నారని ధృతరాష్ట్రుడికి తెలిసి అనుమానం అనమాట. ఎక్కడైనా ఏమైనా కాంప్రమైజ్కి వస్తారా, సంధికి వస్తారా అని ఎక్కడో డౌట్. కాబట్టి ఆ పర్టికులర్ పాయింట్ రీచ్ చేయడం జరిగింది. అంటే ఏం జరిగింది, వాట్ డిడ్ దే డూ అంటే ఇది ఒక సంకోచం అనమాట. అది కురుక్షేత్రం ధర్మక్షేత్రంగా పిలువబడింది. అండ్ మన వాళ్ళు అధర్మం వైపు ఉన్నారు, మళ్ళీ ఎక్కడైనా పొరపాటున ధర్మాన్ని వైపు మొగ్గి ఆ కాంప్రమైజ్కి చేరుకుంటారేమో అని ఒక అనుమానం అనమాట. అనుమానం వల్ల ఆ సంకోచంతో అడుగుతాడు వాట్ డిడ్ దే డూ అని, ఎందుకు ఏం చేశారు అక్కడ అని. దట్ వాజ్ ద పాయింట్ వాట్ వి డిస్కస్డ్ లాస్ట్ టైం. అండ్ మీకు ఇంకొన్ని తెలియాల్సిన విషయాలు ఏంటంటే ప్రభు, లెట్ మీ షేర్ మై స్క్రీన్. ఇంకొంచెం యాక్చువల్లీ మన మహాభారత సీరియల్లో దెర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ విచ్ హ్యావ్ బీన్ ఎక్స్ప్లెయిన్డ్ బట్ మనకు యుద్ధం జరిగే ముందు
యుద్ధం యాక్చువల్లీ శంఖం పూరించే ముందు దెర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ విచ్ వర్ డన్ విచ్ హస్ హ్యాపెండ్ ఇన్ ద వార్ మీకేమైనా ఐడియా ఉందా? విచ్ అయితే మన ఏ సీరియల్ ఏమి కవర్ చేయలే అవి సీరియల్ కానీ ఐ డోంట్ నో, చాలా వరకు మనకు తెలియదు. మీకేమైనా ఐడియా ఉందా? ఈ పర్టిక్యులర్ భగవద్గీత అనేది శంఖం పూరించే దానికంటే ముందు జరిగిందా? తర్వాత జరిగిందా? భగవద్గీత వల్లించడం అనేది పూరించిన ముందు జరిగిందా? తర్వాత జరిగిందా? మనకు బాక్సింగ్ స్టార్ట్ అవ్వాలంటే బెల్ కొట్టాలి. బెల్ కొడితేనే అఫీషియల్‌గా బాక్సింగ్ స్టార్టింగ్ అవుతున్నట్టు. అలానే శంఖం పూరించడం అంటే దట్ ఈస్ అఫీషియల్లీ వార్ ఈస్ స్టార్టెడ్. కానీ మనకు భగవద్గీత అనేది ఈ కృష్ణుడు అర్జునుడికి చెప్పటం, ఈ వార్ అదే శంఖం పూరించక ముందు చెప్పడం జరిగిందా? పూరించిన తర్వాత జరిగిందా? ఎనీ గెసెస్? శంఖం పూరించక ముందే జరిగింది గురువు. yes you are right ప్రభు. శంఖం పూరించిన ముందే జరిగింది. ఓకే, నెక్స్ట్ ఈ ఇంకొక పాయింట్ ఐ థింక్ ఐఎమ్ గోయింగ్ టు టెల్ యాజ్ పర్ శాస్త్రాస్ ఏంటంటే, ఐ థింక్ ఐ డోంట్ నో వెదర్ యూ మైట్ బి నోయింగ్ ఇట్ ఆర్ నాట్. ద థింగ్ ఈస్ అదే భగవద్గీత వల్లించాక శంఖం పూరించాక అంటే అఫీషియల్గా వార్ స్టార్ట్ అయిపోయింది. శంఖం పూరించాక దాని తర్వాత యుధిష్ఠిర్ మహారాజు తన హెల్మెట్ అంటే తన పైన ఉన్న దాన్ని ఏమంటారు, కిరీటం, తన ప్రైడ్ అయిన కిరీటాన్ని తీసి పక్కన పెట్టి తన చెప్పండి ప్రభు. కిరీటాన్ని తీసి పక్కన పెట్టి అండ్ ఈవెన్ తన చేతిలో ఉన్న అస్త్రాలని తీసి పక్కన పెట్టి వితౌట్ ఎనీ హెల్మెట్, వితౌట్ ఎనీ అస్త్రాస్ ఫ్రమ్ దిస్ ఎండ్ అంటే వార్ ఒకవైపు పాండవులు ఇలా ఉంటే, ఒకవైపు కౌరవులు ఇలా ఉంటే, ఈ ఎండ్ నుంచి ఆయన అస్త్రాలు కిరీటాన్ని పక్కన పెట్టి శంఖం పూరించాక హీ వెంట్ అహెడ్ టు ద ఆపోజిట్ పార్టీ అంటే దుర్యోధనుడి పార్టీకి వైపు వెళ్ళాడు. ఆ పక్కన భీముడు అండ్ అర్జునుడు ముత్తుకుంటున్నాడు. శంఖం పూరించారన్నా ఏంటి, నువ్వేం చేస్తున్నావు ఏంటి అనేది దేవర్ యాజిటేటెడ్. కానీ మన యుధిష్ఠిర మహారాజు శంఖం పూరించాక హీ గోస్ టు ఆపోజిట్ పార్టీ. తెలుసా మీకు ఇది? డూ యూ నో దట్ ఇట్ హ్యాపెండ్? యాక్చువల్లీ శంఖం పూరించాక హీ గోస్ టు ద అదర్ సైడ్ వితౌట్ ఎనీ అస్త్రాస్ అండ్ వితౌట్ ఎనీ కిరీట. హీ గోస్ టు ద అదర్ సైడ్ అండ్ ఏంటి, హీ గోస్ టు అదర్ సైడ్ అండ్ చెక్స్ విత్ ఫస్ట్ గోస్ టు భీష్మ అండ్ ఏమని అడుగుంటాడు చెప్పగలరా ప్రభు? Any guesses what he might have spoken to Bhishma? Seek his blessings. Yes, you are right Prabhu. Bang on target. Actually he seeks his blessings. To bless me for winning the war. And finally he asks one more thing. Entadi? Any guesses? Seeking the blessings is one part. What is the other one? ఎనీ ఐడియా? నేను మిమ్మల్ని ఎలా చంపగలను? హౌ కెన్ ఐ కిల్ యూ? సో ద థింగ్ ఈజ్ అతను యుధిష్ఠిర మహారాజు అటువైపు వెళ్ళి భీష్ముడి దగ్గరికి తన సాదరమైన ప్రణామాలు పెట్టి హీ రిక్వెస్ట్ నాకు ఈ యుద్ధంలో నన్ను విజయం కావాలని నన్ను దీవించు తాత అని హీ రిక్వెస్ట్. దెన్ హీ సేస్ యు ఆర్ విజయీ భవ, మై బ్లెస్సింగ్స్ ఆర్ దేర్ విత్ యూ అని తన్ని దీవిస్తాడు. యుధిష్ఠిర మహారాజుని దీవిస్తాడు. దీవించాక తన తర్వాత తను అడిగే నెక్స్ట్ ప్రశ్న, నేను మిమ్మల్ని ఎలా చంపాలి? దానికి భీష్ముడు ఎప్పుడైతే సరైన సమయం వచ్చినప్పుడు నేనే చెప్తానులే అని చెప్పి వదిలేస్తాడు. అండ్ మీరు విజయీ భవ అని దీవించి తన్ను పంపిస్తాడు. కానీ ఒక పక్కన చెప్పాక హీ ఆల్సో సేస్ దిస్, లైక్ నువ్వు ఈ బ్లెస్సింగ్స్ తీసుకురావడానికి నా దగ్గరికి రాకపోయి ఉంటే
నువ్వు గీన ఈ బ్లెస్సింగ్స్ తీసుకురావడానికి నా దగ్గరికి రాకపోయి ఉంటే నేను నిన్ను శపించేవాడిని అని కూడా చెప్తాడు. నేను నిన్ను శపించేవాడిని అని కూడా చెప్తాడు. సో దట్ వాట్ భీష్మ సేస్. ఆఫ్టర్ భీష్ముడి దగ్గర తన బ్లెస్సింగ్స్ తీసుకున్నాక హీ గోస్ టు నెక్స్ట్ ద్రోణాచార్య ఈజ్ ద పర్సన్ హూ హీ హ్యాస్ టాట్ హిమ్ హౌ టు లిఫ్ట్ ద వెపన్స్. అంటే ఎలా అస్త్రాలని ఉపయోగించాలి, ఎలా ఆ అస్త్రాలని వెనక్కి తీసుకునే విద్య నేర్చుకోవాలి. నేర్చుకోవడం అనేది కూడా ద్రోణాచార్యుల వారు ఆ కౌరవులకు కానీ పాండవులకు కానీ నేర్పించడం జరిగింది. యాక్చువల్లీ మీరు నాకు అస్త్ర విద్యల్లో నాకు అన్ని విద్యలు నేర్పించిన గురువులు వారు. మీ దగ్గర నాకు మీ బ్లెస్సింగ్స్ కావాలి, దయచేసి మీ బ్లెస్సింగ్స్ నాకు ఇవ్వండి, మీ ఆశీస్సులు నాకు ఇవ్వండి అని కోరతాడు ద్రోణాచార్యులు వారితో. ఎవరు? యుధిష్ఠిర మహారాజు. ఇంకా అప్పుడు ఇవన్నీ చూస్తుంటే దుర్యోధనుడికి పిచ్చెక్కుతుంది. ఏంటిది, ఏం జరుగుతుంది ఇది? టెన్షను. అంటే దిగ్గజాలు ఇటువైపు ఉంటుంది, నా వైపు ఉంటే వాళ్ళని విజయభవ అని దీవించడం ఏంటి అనేది టెన్షన్. దుర్యోధనుడు ఒకవైపు టెన్షన్ పడుతున్నాడు. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అనేది. సో అలా ద్రోణాచార్యుల వారి దగ్గర కూడా హీ టేక్స్ ఎ బ్లెస్సింగ్స్ అండ్ హీ ఆస్క్స్ హిమ్, నేను మిమ్మల్ని ఎలా చంపాలి, నేను మిమ్మల్ని ఎలా మట్టి కురిపించాలి అనేది అడుగుతాడు. ఇది మీ ఎంత ఆర్ యూ గెటింగ్? యాక్చువల్లీ వీ షుడ్ ఫీల్ లైక్ ఎంత ఎంబ్రాసింగ్ సిచ్యువేషన్ కదా. మనం వెళ్ళి మన తాత దగ్గరికి వెళ్ళి నేను మిమ్మల్ని ఎలా చంపాలి, నేను నా బాస్ దగ్గరికి వెళ్ళి నేను మిమ్మల్ని ఎలా చంపాలి, నేను మా టీచర్ దగ్గరికి వెళ్ళి సుధాకర్ సార్ కొంచెం చెప్పండి సార్ మిమ్మల్ని ఎలా చంపాలి అనేది అలా we need to understand అంటే మనకు we need to understand the environment, we need to understand how the embarrassing situation it is, to ask them how to kill them. సో అది ద్రోణాచార్యుల వారితో ఆయన అడుగుతాడనమాట. అడిగితే ద్రోణాచార్యుల వాళ్ళు చెప్తారన్నమాట ఏమని, నేను ఏ రోజైతే చాలా విషాదమైన న్యూస్ వింటానో, అప్పుడు దట్ ఈస్ ద కరెక్ట్ టైం ఫర్ యూ టు కిల్ మీ అని కూడా చెప్తాడు. నేను ఏ రోజైతే చాలా విషాదమైన న్యూస్ వింటానో అప్పుడే సరైన సమయము నన్ను చంపడానికి అని చెప్తాడు. దాని తర్వాత సిమిలర్లీ తన దగ్గర ఆశీస్సులు తీసుకున్నాక తను కూడా హీ గివ్స్ బ్లెస్సింగ్స్ దట్ యు విల్ బి విజయీ భవ అని చెప్పేసి హీ బ్లెసెస్ హిమ్. అండ్ నెక్స్ట్ హీ గోస్ టు కృపాచార్య. కృపాచార్య ఈజ్ ద పర్సన్ who gets married to ద్రోణాచార్య యాక్చువల్ కృపాచార్య ఒక సిస్టర్ని ద్రోణాచార్యకి ఇస్తారనమాట. సో దే ఆర్ ఇంటర్న్ బావబామర్దులు, ద్రోణాచార్య అండ్ కృపాచార్య. సో he is Kripacharya and he also goes for his blessings and he also blesses him. తను నిజంగా ఆశీస్సులు తనకు సమర్పించి he says that నువ్వు నన్ను చంపలేవు, నేను కోరుకున్నప్పుడే నేను చావగలను, అండ్ ఎనీహౌ నా పర్టికులర్ విషెస్ అనేవి నీ దగ్గర ఉంటాయి, అండ్ విజయ్ భవాన్ని తను కూడా దీవించి పంపిస్తాడు. కానీ ప్రభుజీస్ అండ్ మాతాజీస్, ఈ పర్టికులర్ సిచ్యువేషన్లో వీ నీడ్ టు అండర్స్టాండ్ దట్ హీ వన్ ద వార్ ఈవెన్ బిఫోర్ స్టార్టింగ్ ద వార్. బ్లెస్సింగ్స్కి, ప్రేయర్స్కి అంత పవర్ ఉంది ప్రభు. ఐ డోంట్ నో, అది అట్ అవర్ హ్యూమన్ సొసైటీ వీ థింక్ చాలా ఫ్లక్చువేటింగ్ థింగ్ అనమాట. వన్ సైడ్ వీ బిలీవ్ దట్ అవును బ్లెస్సింగ్స్ ఉంది అని, అంటే మన తల్లిదండ్రుల యొక్క బ్లెస్సింగ్స్ లేకుండానే మనం ఇంతవరకు రాగలిగి ఉండేవాళ్ళమా? మనం ఎంత చిన్నప్పటి నుంచి మనం ఎంత చెత్త పనులు చేసి ఉంటాం, ఎంత ఇది చేసి ఉంటాం, ఎంత ఎంబ్రాసింగ్ సిచ్యువేషన్స్కి లోన్ చేసి ఉంటాం. బట్ పేరెంట్స్ ఆర్ ద పీపుల్ or the entities whose blessing, without their blessings we could have not been there at this situation. I think at least in this call everyone agrees, ప్రసాద్ ప్రభు అయినా సరే, లక్ష్మీ మాతాజీ అయినా సరే, తన పేరెంట్స్ యొక్క బ్లెస్సింగ్స్ లేకుండా we could not have
అచీవ్డ్. మనం దేర్ మైట్ బి వన్ క్లాస్ ఆఫ్ అదర్ పీపుల్ వేర్ పీపుల్ థింక్ దట్ నేను కృషి చేసి పైకొచ్చాను, నేను డిగ్రీలు సంపాదించి పైకొచ్చాను కాబట్టి నేను ఈ స్థితిలో ఉన్నాను అనే ఆర్గ్యుమెంట్ చేసేవాళ్ళు కూడా చాలామంది ఉండుండొచ్చు. దట్ ఆర్ ఎక్స్టర్నల్స్. బట్ ద ప్రైమరీ ప్రయారిటీ గోస్ టు ద బ్లెస్సింగ్స్ ఆఫ్ అవర్ ఎల్డర్స్, అవర్ పేరెంట్స్, అవర్ మదర్, అవర్ ఫాదర్. అందరూ అంటే ఇట్స్ నాట్ ఓన్లీ పేరెంట్స్ బట్ ద బ్లెస్సింగ్స్కి అంత పవర్ ఉంది అని మనం అర్థం చేసుకోవాలి. సో దట్స్ ద రీజన్ వై మనం ఏవైనా స్పిరిచువల్ ఆస్పెక్ట్స్ మనం డిస్కస్ చేసుకున్నప్పుడు we discuss elaborately, we pray elaborately to all the Guru Shishya Parampara, entire Guru Parampara. We will take blessings from them such that whatever the spiritual subjects what I have come to know from the Guru Parampara, we are able to broadcast or provide the same knowledge to the people or the devotees, whatever we learned from our Guru Shishya Parampara, that I should tell. Nothing should be polluted in that knowledge. I mean, mixing should not happen with my own interpretations in that particular knowledge to pollute the complete subject. సో వాళ్ళ దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకుంటాం అనమాట. లైక్ వాట్ ఎవర్ నాలెడ్జ్ వీ హ్యావ్ గెయిన్ ఫ్రమ్ ద పరంపర యాజ్ ఇట్ ఈస్ నన్ను చెప్పే విధంగా ప్రేరేపించు గురువా. సో నా సొంత తెలివితేటలు కూడా ఉపయోగించి ఏవి కొత్తగా యాడ్ చేయకుండా ఉండేటట్టు చూడు స్వామి అని we take the permission from Guru Parampara before we start talking of the spiritual subjects. So that's the power of blessings. సో ఇవన్నీ జరిగినాయి. ఇన్ఫ్యాక్ట్ మనము ఈ శంఖం పూరించక ముందు దెర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ హ్యావ్ హ్యాపెండ్. యాక్చువల్లీ లాట్ ఆఫ్ థింగ్స్ హ్యావ్ హ్యాపెండ్. మీకు తెలుసా, వేరిన్ ద్రౌపది వస్త్రాపహరణం జరిగేటప్పుడు దేర్ వాజ్ వన్ అమాంగ్ ద కౌరవాస్ హూ హ్యాస్ అపోజ్డ్ ఇట్. తెలుసా మీకు? ప్రభుజీ అండ్ మాతాజీ, డూ యూ నో దట్ there was one among the Kauravas who has opposed Draupadi Vastrapaharan? Lakshmi Mataji, Prasad Prabhu. ప్రభుజీ మీరు మాట్లాడుతుంటే మ్యూట్ లో మాట్లాడుతున్నారు. చెప్పండి ప్రభు. తెలుసా ప్రభు? వినలేదు ప్రభు నేను. సో వికర్ణ అనేది వికర్ణ అనే కౌరవుల్లో లాస్ట్ 100 మంది కౌరవుల్లో లాస్ట్ కౌరవుడు పేరు వికర్ణ. ఆ వికర్ణ అనే కౌరవుడు he has opposed Draupadi Vastrapaharan, but Bhima killed him also because he has taken a vow that he will be killing all the parties, all the Kauravas. So అలా there was one people. అలా మనకు తెలియనివి చాలా ఉన్నాయి ప్రభు. వారు ముందు there is again నిషాడ రాజు యొక్క తలని, నిషాడ రాజు ఒక తలని he was witnessing. తలని కృష్ణుడు చంపాక ఆ తలని అక్కడ పెడతాడనమాట. పెట్టేసి he will be viewing the complete Mahabharata Yuddha as well. There is a back story for that also. So there are lot of things have happened before the war started. మనం in depth గా our agenda is not to go through that, but basically what we wanted to highlight is ఈ బ్లెస్సింగ్స్ కి అంత పవర్ ఉంది. సో దట్స్ ద రీజన్ వై ఈవెన్ మన ఎవరు యుధిష్ఠిర మహారాజ్ వెళ్ళి బ్లెస్సింగ్స్ తీసుకోవడం జరిగింది. అండ్ డూ యూ నో దట్ సంజయ హూ వాజ్ ద పర్సనల్ అసిస్టెంట్ ఆఫ్ యుధిష్ఠిర, ఆయన లైవ్ టెలికాస్ట్ చెప్తున్నాడా, రికార్డింగ్ చెప్తున్నాడా? ఎనీ గెసెస్? లైవ్ టెలికాస్ట్ ప్రభు. కాదు ప్రభు, కాదు. ఏమైందంటే యుద్ధం స్టార్ట్ అయింది. యుద్ధం మార్గశిర మాసంలో మొదటి రోజున యుద్ధం స్టార్ట్ అయింది. కానీ 11వ రోజు సంజయ స్టార్టెడ్ టెల్లింగ్ గీతా టు ధృతరాష్ట్ర. యుద్ధం జరిగిన 11వ రోజున సంజయ స్టార్టెడ్ టెల్లింగ్ ధృతరాష్ట్ర అబౌట్ ద వార్ సీక్వెన్స్. అది 11th డే వరకు రికార్డింగ్, 11th డే నుంచి లైవ్. సో ఇట్స్ నాట్ ఏ ఆంఖోं देखा హాల్ కాదు అది.
సో అందుకనే గీతా జయంతి అనేది మనము యుద్ధం స్టార్ట్ అయిన 11వ రోజున సెలబ్రేట్ చేసుకుంటాం. ఎందుకంటే మొత్తం మానవాళికి ఈ భగవద్గీత గురించి తెలిసింది 11వ రోజు కాబట్టి. ఐ హోప్ ఐఎమ్ నాట్ కన్ఫ్యూజింగ్ ప్రభుజీ అండ్ మాతాజీ. ఇట్స్ నాట్ ఎ లైవ్ టెలికాస్ట్. 11వ రోజు వరకు రికార్డింగ్ అనేది తను చెప్తాడు. 11వ రోజు నుంచి లైవ్ కూడా చెప్తాడు. సో యాక్చువల్లీ 11వ రోజు ఈజ్ ద డే వెన్ భీష్మ వాజ్ బ్రాట్ డౌన్. భీష్ముడిని నేలకి ఇది చేసింది 11వ రోజు. సో అందుకని మనం గీతా జయంతి అనేది యుద్ధం స్టార్ట్ అయిన రోజు, అంటే ఏ రోజు అయితే ఎగ్జాక్ట్లీ భగవద్గీత కృష్ణుడు చెప్పాడో ఆ రోజు సెలబ్రేట్ చేయము. 11వ రోజు ఎందుకు సెలబ్రేట్ చేస్తామంటే అదే రోజు మొత్తం మానవాళికి తెలిసింది. భగవద్గీత చెప్పేటప్పుడు ఆ పర్టికులర్ టైం స్లాట్లో ఎవ్రీథింగ్ వాజ్ స్టాప్డ్. అంటే ద టైమ్ వాజ్ టైం పారామీటర్, టైం అనే పారామీటర్ని ఇట్ వాజ్ కంప్లీట్లీ స్టాప్డ్. అదే నన్ అదర్ దాన్ ఏ పర్టికులర్ వీరుడు, ఏ పర్టికులర్ దేవుడు, ఏ పర్టికులర్ దేవుడు చేయలేడు. అది ఓన్లీ కృష్ణుడు మాత్రమే చేయగలడు. ఏంటది? ఆ టైం అనే పారామీటర్ని హీ హాజ్ స్టాప్డ్. అండ్ ఆ పర్టికులర్ టైము, ఆ ఎన్విరాన్మెంట్ మొత్తాన్ని స్టాప్ చేసి హీ హ్యాజ్ మొత్తం పాజ్లోకి వెళ్ళిపోయింది. పాజ్ అంటే మొత్తం స్టాగ్నేట్ అయిపోయి అందరు ఎవరు దొంగలు, ఎక్కడ దొంగలు అక్కడే గప్చుప్ అన్నట్టుగా అంతా స్టాప్ అయిపోయింది. మొత్తం ఎన్విరాన్మెంట్ స్టాప్ అయిపోయింది. ద హోల్ కాన్సన్ట్రేషన్ వాజ్ బిట్వీన్ ఓన్లీ అర్జున అండ్ కృష్ణ. అండ్ హీ హాజ్ గివెన్, వెన్ హీ వాజ్ గివింగ్ గీత, కంప్లీట్ ఎన్విరాన్మెంట్ వాజ్ స్టాప్డ్. అండ్ ఆ టైం పారామీటర్ని, అండ్ టైమ్ ఈజ్ ఆల్సో ఈ కృష్ణ. సో ఇట్ ఈస్ హిస్ విల్, హీ హాజ్ స్టాప్ ద టైం. సో అందుకని ఆ కారణం వల్ల గీతా జయంతి అనేది మనం యుద్ధం జరిగిన 11వ తేదీ సెలబ్రేట్ చేసుకుంటాం. ఇట్స్ నాట్ ఆన్ ద ఫస్ట్ డే. ఇది ఇంతకుముందు మీకు తెలుసా, ఈ స్టోరీ తెలుసా ప్రభు? ఆర్ ఇస్ ఇట్, ఆర్ యు హియరింగ్ ఇట్ ఫర్ ద ఫస్ట్ టైం? ఫస్ట్ టైం ప్రభు. సో ఇది రైట్ ప్రభు. దీస్ ఆర్ ఆల్సో, ఇట్స్ నాట్ ఓన్ నాలెడ్జ్, బట్ ఇట్ ఈస్ యాజ్ పర్ శాస్త్రాస్ ఇట్ వాస్ దిస్ వాజ్ వాట్ హ్యాస్ హ్యాపెండ్ ఆన్ 11th డే మనం జరిపించుకుంటాం. సో ఈ రకంగా ఇంత బ్లెస్సింగ్స్ తీసుకున్నాక దుర్యోధనుడు వాజ్ కంప్లీట్లీ స్కేర్డ్. ఇప్పుడు నౌ వి విల్ గో టు ద సెకండ్ శ్లోక. ప్రభుజీ సెకండ్ శ్లోక చదువుతారా ప్లీజ్? నేను స్క్రీన్లో పెడతాను, లేకపోతే ఇక్కడ మీకు కంఫర్టబుల్ అయితే తెలుగు బుక్ మీ దగ్గర ఉంటే కన్నా దాన్ని అది చూసినా చదివినా పర్లేదు ప్రభు. నన్ను చదవమంటారా ప్రభు? చదవండి ప్రభు. శ్లోకం చదవండి ప్రభు. దృష్ట్యాత్యు పాండవానీకం ద్రూజ్యం దురోధనస్తదా ఆచార్య ముత్సంగమ్య రాజా వచనమబ్రవీత్. ఎస్. సో యా, దట్స్ రైట్. సో దృష్ట్వా తు పాండవానీకాం యుధాం దుర్యోధనస్తదా ఆచార్యాం ఉపసంగమ్య రాజా వచనం అబ్రవీత్. సో వాట్ ఈస్ ది సేయింగ్ ఈస్, సంజయుడు పలికెను, ఓ రాజా, పాండుపుత్రులచే వ్యూహముగా ఏర్పరచబడిన సైన్యమును చూచిన పిమ్మట దుర్యోధనుడు తన గురువును సమీపించి ఈ విధముగా పలికెను. అసలు మనందరికీ తెలిసింది ఏంటంటే దేర్ వర్ ఆర్మీ వైజ్ దేర్ వర్ 11 అక్ష్మోహిణీస్ దేర్ ఇన్ అట్ కౌరవాస్ సైడ్ అండ్ 7 అక్ష్మోహిణీస్ వర్ దేర్ ఇన్ పాండవాస్ సైడ్. అంటే స్ట్రెంగ్త్ వైజ్ చూసుకుంటే పాండవులది తక్కువే. కానీ ఆ ఉన్న ఆ ఆర్మీ అమర్చటం చూసి దుర్యోధనుడికి పిచ్చెక్కింది. అసలు ఏంది అమెరికా అనేది. అలా ఆర్మీస్ ఎంత అంటే కట్టుదిట్ట. మీరు సీన్ ప్రభు బాహుబలి చూసుంటారు కదా, ఆర్మీ ఎంత ఒక పర్టికులర్ సేన అనేది అశ్వముల్లో వెళ్ళటం ఒక సేన, ఈ ఒక సేన. జస్ట్ ఇమాజిన్ హౌ దే హ్యావ్ వార్ స్ట్రాటజీ అనేది ఎలా బిల్డప్ చేసింది అనేది మన బాహుబలిలో కొంచెం చూసుంటాం. కానీ ఆ రకంగా అంతకంటే మించి దే వర్ సీయింగ్ దిస్ వాట్ యు సే ఆర్మీ అమర్చటం చూసే దుర్యోధనుడికి పిచ్చెక్కిందట. సో ఏంటి అమర్చటం అనేది? యాక్చువల్లీ వన్ క్వశ్చన్ ఫర్ యూ బోత్ ప్రభు. హూ వాజ్ ద కమాండర్ ఇన్ చీఫ్ ఫర్ కౌరవాస్ అండ్ హూ వాజ్ ద కమాండర్ ఇన్ చీఫ్ ఫర్ పాండవాస్? యుద్ధంలో పాండవాస్కి ద్రుపదుడు ప్రభు. ఎవరు ప్రభు? ద్రుపదుడు పాండవాస్కి. ఓకే.
కౌరవాస్కి ద్రోణాచార్యుడా ముందు ఫస్ట్ ఇచ్చింది ద్రోణాచార్యుడిగా కాదా? ఫస్ట్ కొంచెం కరెక్షన్ ప్రభు. కౌరవులకి కమాండర్ ఇన్ చీఫ్ వచ్చేసి భీష్ముడు, అండ్ పాండవులకి కమాండర్ ఇన్ చీఫ్ వచ్చేసి దృష్టద్యుమ్నుడు, ద్రుపదుడి కొడుకు. ఓకే ఓకే. ద్రుపదుడి కొడుకైన దృష్టద్యుమ్నుడు ఈజ్ ద కమాండర్ ఇన్ చీఫ్ ఫర్ పాండవాస్. And you know, Drushtadhyumna is also a disciple of Dronacharya, who is there in Kauravas. So, తన దుర్యోధనుడు తన టీచర్ దగ్గరికి వెళ్తాడు, అంటే ఎవరు, ద్రోణాచార్యుడి దగ్గరికి వెళ్తాడు. స్పోక్ ద ఫాలోయింగ్ వర్డ్స్ అని చెప్తున్నాడు. ఓకే, సో వాట్ ఈజ్, మనం ఒకసారి పర్పట్ చదువుదాం. సో సో బేసికలీ ప్రభు, he is going to his guru Dronacharya. గురువర్య ఏంటి ఆ ఆర్మీ అమర్చడం ఏంటి, అసలు అలా అమర్చారేంటి, మీ శిష్యుడు అమర్చాడు ఏంటి, అంత సూపర్గా ఉంది ఏంటి, మరి మీకు అర్థమవుతుంది కదా, మీ శిష్యుడు మరి మీ దగ్గర నేర్చుకున్నవాడు అనేది ఇన్స్టిగేట్. అంటే దుర్యోధనుడు ఈజ్ ఎ పక్కా పర్ఫెక్ట్ మేనేజర్. అంటే మనం ఒక కార్పొరేట్ వరల్డ్లో మేనేజర్స్ ఎలా తెలివిగా తన వాళ్ళతో ఎలా పనిచేయించుకుంటాడో, ఒక్కొక్కడిని ఎలా ఇన్స్టిగేట్, ఎలా రెచ్చగొడితే ఎవడికి ఏ కీ ఇది చేస్తే పని అవుతుంది అనేది దృష్టద్యుమ్నుడికి దుర్యోధనుడికి బాగా తెలుసు, బాగా తెలుసు. సో దుర్యోధనుడికి తెలుసు అంటే ఎవరిని ఎలా రెచ్చగొడితే అలా వర్కౌట్ అవుతుందని తెలుస్తుంది. సో అందుకనే ఆ విధముగానే హీఈస్ ట్రైంగ్ టు టెల్. అండ్ ఈ ఆర్మీ గురించి అమర్చడంలో జస్ట్ టు గివ్ యూ అన్ ఎగ్జాంపుల్ ప్రభు, లక్ష్మీమాతాజీ అండ్ ప్రసాద్ ప్రభు, యు నో క్రికెట్, కొద్ది గొప్ప క్రికెట్ తెలుసు కదా మీకు? లక్ష్మీమాతాజీ మీకు క్రికెట్ అంటే నో ఐడియానా? ఓకే, సో క్రికెట్ ప్రభు మనకి అప్పట్లో 1980s ఆస్ట్రేలియా అండ్ ఇండియా మధ్యలో మ్యాచెస్ జరిగేవి. ఇండియా అండ్ ఆస్ట్రేలియా మధ్యలో మ్యాచెస్ జరిగేవి. అప్పట్లో అలన్ బార్డర్ అని క్యాప్టెన్ ఉండేవాడు. విన్నారా ప్రభు? అలన్ బార్డర్ విన్నారు కదా? అలన్ బార్డర్ అప్పట్లో ఒక ట్రెండ్ సెట్ చేసేవాడు అనమాట. ట్రెండ్ ఏంటంటే టెస్ట్ మ్యాచ్ జరిగేటప్పుడు స్లిప్ కార్డన్, అంటే బ్యాట్స్మెన్ బ్యాటింగ్ చేస్తుంటే వికెట్ కీపర్ ఒక పక్కన ఉంటే వికెట్ కీపర్ పక్కన నుంచునే వాళ్ళందరూ స్లిప్ కార్డన్ అనమాట. స్లిప్ గల్లీ టైప్లో అలా స్లిప్ కార్డన్ అంతా ఆల్మోస్ట్ 8 మంది ఫీల్డర్లు పెట్టేవాడు. 8 మంది ఫీల్డర్స్ని 8 మంది ఫీల్డర్స్ని పెడితే స్లిప్పుల్లోనే 8 మంది ఉండేవాళ్ళు. అండ్ కీపర్ గాడు ఒకడు 9 మంది, బౌలరు 10వ వాడు, ఇంకా ఒకడే ఉండేవాడు. ఒక్కడు ఎక్కడో లాంగ్ ఆన్లోనో లాంగ్ ఆఫ్లోనో మిడ్ ఆన్లోనో ఉండేవాడు. సో బ్యాట్స్మెన్కి దెర్ ఇస్ ఏ యాంపుల్ స్కోప్, అండ్ ఆల్మోస్ట్ ఒక 75% ఆఫ్ ఏరియా ఈజ్ ద ప్లేస్ వేర్ లిటరల్లీ నో వన్ ఈస్ దేర్. అప్పట్లో ఆ ట్రెండ్ ఆయన సెట్ చేశాడు అనమాట. ఏంటి, 8 మందిని స్లిప్లో పెట్టి ఇది చేసి హీ యూస్ టు ప్లే విత్ ద బ్యాటింగ్. అప్పట్లో దెర్ ఆర్ లాట్ ఆఫ్ క్రికెట్ పండిట్స్ యూస్ టు థింక్ ఏంటిది, ఏం జరుగుతుంది అని. కానీ హిస్ ట్రిక్ హ్యాస్ ప్లేడ్ ఎ లాట్. చాలామంది ఆ భయంతోనే అవుట్ అయ్యేవాళ్ళు, లేకపోతే బాల్ ఆడితే అది నిక్ తీసుకొని క్యాచ్కి వెళ్ళేది. స్లిప్ కార్డన్లో 9 మంది వికెట్ కీపర్ని కలుపుకొని 9 మంది. సో అలా అరేంజ్మెంట్ చూసి పిచ్చెక్కింది. సో ఆ రకంగా మనకు మహాభారత యుద్ధంలో కూడా మన పాండవుల యొక్క యుద్ధ సేన అనేది అలా అమర్చబడింది అనమాట. ఆ అమెరికా చూసి దుర్యోధనుడు కూడా భ్రాంతికి, అంటే ఆశ్చర్యచకితానికి లోనయ్యాడు అనమాట దుర్యోధనుడు. సో అంతటి చక్కగా అమర్చడం వల్ల దుర్యోధనుడికి పిచ్చెక్కి హీ గోస్ టు హిస్ గురు. అండ్ ఆ పర్పట్లలో ఏం చెప్తాడు ప్రభుజీ? ఒక్కసారి ఆ పర్పట్లో ఫస్ట్ పారా చదువుతారా ప్రభు? ఆల్రెడీ మనం ట్రాన్స్లేషన్ చదివాము. అని నేను చదువుతానండి. ఇది ధృతరాష్ట్రుడు పుట్టుగుడ్డి. ధృతరాష్ట్రుడు దురదృష్టవశాత్తు అతనిలో ఆధ్యాత్మిక దృష్టి కూడా లోపించెను. ధర్మ విషయంలో తన పుత్రులు కూడా తనతో సమానముగా అంధులు అని అతడు బాగా ఎరుగును.
పుట్టుకతో ధర్మాత్ములైన పాండవులతో వారు ఒక ఒప్పందముకు ఎన్నటికీ రాలేరని కూడా అతడు నిశ్చయముగా ఎరుగును. ఏమైనను అతడు ఆ తీర్థక్షేత్రము అయిన కురుక్షేత్ర ప్రభావ విషయములో సంశయమును కనుపరిచెను. యుద్ధరంగములోని పరిస్థితిని గూర్చి ప్రశ్నించుట అతని ఉద్దేశమును సంజయుడు గ్రహించగలిగెను. కనుకనే అతడు విచారగ్రస్తుడైన రాజును పరచదలిచి ఆ పవిత్ర స్థల ప్రభావముచే అతని పుత్రులు ఎట్టి రాజీకి సిద్ధపడబోరని హామీనిచ్చెను. సో హీ ఎన్షూర్డ్ హిమ్ దట్ దెర్ ఇస్ నో కాంప్రమైజ్ గోయింగ్ టు హ్యాపెన్. సో మీరేం వరి అవ్వకల్లా, మీ కోరిక మేరకే యుద్ధము జరుగుతుందని తను సంజయుడు హీఈస్ గివింగ్ మోర్ కాన్ఫిడెన్స్ టు ద కింగ్. అతని పుత్రుడైన దుర్యోధనుడు పాండవుల సైన్య బలమును చూడగానే అక్కడి వాస్తవ స్థితిని వివరించుట కొరకై వెంటనే తన సైన్యాధిపతి అయిన ద్రోణాచార్యుని వద్దకు వెళ్ళనని సంజయుడు ధృతరాష్ట్రమునకు తెలియజేసను. దుర్యోధనుడు రాజుగా పేర్కొనబడిన పరిస్థితి తీవ్రతను అనుసరించి స్వయముగా అతనికి తను సేనాపతి వద్దకు వెళ్ళవలసి వచ్చెను. కనుకనే అతడు రాజకీయవేత్త అని పిలువబడుటకు చక్కగా సరిపోవును. అతడు పాండవ సైన్య సేనా వ్యూహ రచనకు చూచినప్పుడు పొందిన భయము అతని కపట రాజనీతి నిపుణతను మరుగుపరచ లేకపోయాను. సో ఈస్ నాట్ ఏబుల్ టు విస్టాండ్ దట్. ఓకే, సో దట్ ఈస్ అబౌట్ దిస్. సో ఇందులో అడిషనల్ 1.3లోకి వెళ్ళే ముందు అడిషనల్ ఎగ్జాంపుల్స్ ఫ్రమ్ పరంపర ఏంటంటే, సంజయ బీయింగ్ హైలీ ధార్మిక అండ్ విజనరీ దూరదర్శి could sense the internal feelings of Dhritarashtra. Sanjaya wanted to instill the fear in Dhritarashtra right from the beginning. He was preparing Dhritarashtra for the worst to come. Prabhuji, ఒకటి మనం అర్థం చేసుకోవాల్సిందంటే సంజయ్ ఈజ్ ఏ వెరీ ఇంటెలిజెంట్. అండ్ అప్పటి కాలంలో బేసికలీ సంజయ్ ఈజ్ ఫ్రమ్ ఏ తమిళనాడు రీజన్స్. వీళ్ళకు ఏంటంటే ఒక పవర్ ఏంటంటే, ఒక మనిషికి ఒక మాట వల్లిస్తే గిన ఇంటర్నల్గా ఆ మనిషిలో లోపల ఏం జరుగుతున్నాయి, ఏం భయాలు ఉన్నాయి, ఏం జరుగుతుంది, ఏం సంకోచం ఉంది, అవన్నీ కనిపెట్టగలరు. అది ఆల్రెడీ ఈవెన్ సంజయ్ ఆల్సో నో దట్ వార్ ఈస్ గోయింగ్ టు బి విన్ బై పాండవ. బట్ హీ వాజ్ అంటే రాబోతున్న దారుణమైన పరిణామాలకి ధృతరాష్ట్రుడిని ఆటోమేటిక్గా హీస్ ట్రైంగ్ టు ప్రిపేర్ హిమ్. ఈ పర్టికులర్ అన్ని సంభాషణలో ఈజ్ ఆల్సో ట్రైంగ్ టు ప్రిపేర్ ధృతరాష్ట్ర ఫర్ ద వర్స్ట్ టు కమ్. సో సంజయ్ స్టార్టెడ్ టెల్లింగ్ అబౌట్ Pandavas army formation because he wanted Dhritarashtra to know Duryodhana was in fear. తన కొడుకు దుర్యోధనుడు కూడా భయభ్రాంతుల్లో ఉన్నాడు అని తెలియజేయడానికి ధృతరాష్ట్రుడికి he is giving the information. So Duryodhana had two motives for approaching the Acharya. First, he was fearful after seeing the formidable arrangement of the Pandava army. ఎలా అయితే ఎలన్ బార్డర్ తన ఫీల్డ్ సెట్టింగ్స్ చేశాడో, పాండవులు కూడా తన ఆర్మీ సెట్టింగ్స్ అంత పకడ్బందీగా ఉన్న తక్కువ 7 అక్షోహిణీస్ ఉన్నప్పటికీ ఆ తక్కువ ఆర్మీని కూడా ఎలా అరేంజ్మెంట్ చేశారనేది ఆ ఆర్మీని చూడంగానే ఆ భయం కలగటం అదొక విషయం. అదొక మోటివ్. రెండో మోటివ్ వచ్చేసి on the pretext of giving his guru due respect, he wanted to display his political expertise also. అంటే గురువుని కూడా ఆయనకు రెస్పెక్ట్ ఇస్తూనే ఒక పక్కన రెచ్చగొట్టడం కూడా. నీ శిష్యుడైన దృష్టద్యుమ్నుడు అలాంటి పెద్ద ఆర్మీ, చిన్న ఆర్మీనే ఇలా చక్కగా చేసుకున్నాడు, సో నీకంటే మించిపోతున్నాడు, చూసుకో మరి నీ సంగతి ఏంటో అని ఎక్కడ హర్ట్ అవ్వకుండా ఒక పక్కన ఇన్స్టిగేట్ కూడా చేస్తున్నాడు, అంటే రెచ్చగొడుతున్నాడు అనమాట. దీస్ ఆర్ ద 2 motives. సో ఈ 2 ఉద్దేశాలతో తను గురువు దగ్గరికి వెళ్తాడు, ఆచార్యుడి దగ్గరికి వెళ్తాడు అనమాట. దట్ ఈస్ వన్ థింగ్. నెక్స్ట్, ద్రోణ వాజ్ ద సన్ ఆఫ్ మహర్షి భరద్వాజ. Drona was the son of Maharshi Bharadwaja. He was born from Drona, a wooden water pot. He became famous by name Drona, influenced by Apsarasa named Kritaji. అదొక పెద్ద ఇంకొక స్టోరీ ఉంది ప్రభు. అంటే దట్స్ ఇట్స్ నాట్ అ టాపిక్ టు డిస్కస్, బట్ ద్రోణ హ్యాస్ ఎ సపరేట్ అనదర్ పాస్ట్ టైమ్ వేర్ ఇన్ హీ వాజ్ బోర్న్ ఫ్రమ్ ఎ వుడెన్ పాట్. అంటే
చెక్క చెక్క కడాయి ఈ దానికి ఇంకో పాస్ట్ టైం ఉంది ఆయన గురించి. ఎనీవే ఇట్స్ నాట్ ద టాపిక్ టు డిస్కస్, బట్ దెర్ ఇస్ అనదర్ పాస్ట్ టైం వై హిస్ నేమ్ ద్రోణ హ్యాస్ కమ్ ఇన్ టు ద పిక్చర్ అండ్ వాట్ ఆర్ ద థింగ్స్ ల్యాండింగ్ టు హిస్ ఎగ్జిస్టెన్స్ హియర్ అనేది సపరేట్ విషయం. నెక్స్ట్, కింగ్ దుర్యోధన బై పొలైట్ పర్సువేషన్ and diplomacy appointed him as a commander-in-chief of the Kaurava army, second in command to Bhishma. Bhishma was a primary one, but he was a second commander-in-chief for Bhishma, for Kaurava, Dronacharya war. So the formation of Pandavas seemed very aggressive and attacking, looking at a stance of batsmen and bowlers can guess. అంటే కొంతమంది బ్యాట్స్మెన్స్ అటాకింగ్, రాహుల్ ద్రవిడ్ ఉన్నాడు అనుకోండి, హీఈస్ నాట్ అటాకింగ్ బ్యాట్స్మెన్. అదే సెహ్వాగ్, సచిన్ తెందుల్కర్ వీళ్ళందరూ అటాకింగ్ బ్యాట్స్మెన్స్. So he was trying to tell whatever the setup, what army of the Pandavas were there, it was a more aggressive and attacking strategy what they were trying to imbibe. Okay, ఇవన్నీ these are additional examples or explanations what we got from paramparas, different paramparas. Okay, now we will go to third శ్లోక. లక్ష్మీ మాతాజీ మీరు ఉన్నారా? ఉంటే మీరు థర్డ్ శ్లోక చదువుతారా ప్లీజ్? లక్ష్మీ మాతాజీ మీరు మాట్లాడితే కన్నా మ్యూట్లో మాట్లాడుతున్నారు. ఓకే, నో ప్రాబ్లం. సో ప్రసాద్ ప్రభు థర్డ్ శ్లోక చదువుతారు ప్రభు? థర్డ్ శ్లోక ప్లస్ ట్రాన్స్లేషన్ కూడా చదవండి ప్రభు. ఓకే ఓకే. పశ్చైతాం పాండుపుత్రాణం ఆచార్య మహతీం సమూమం యూడాం ద్రుపదపుత్రేణ తవ శిష్యేణ ధీమత. మీనింగ్ కూడా చదవండి. బుద్ధిమంతుడును మీ శిష్యుడు అయిన ద్రుపద పుత్రుని నేర్పుతో రచింపబడిన పాండుపుత్రుడు యొక్క గొప్ప సేనను చూడుము. సో ఓ ఆచార్య, మీ బుద్ధి కుశలుడైన శిష్యుడగు ద్రుపద పుత్రుని చేత నేర్పుగా ఏర్పరచబడిన పాండుసుతుల గొప్ప సేనను చూడుము. సో ద్రుపద పుత్రుడు, అక్కడ ద్రుపద పుత్రుడు అంటే ఈజ్ ఇండైరెక్ట్లీ పాయింటింగ్ టు దృష్టద్యుమ్న. ఒకసారి చూడండి వాళ్ళు ఎలా ఇది చేసుకున్నారో, ఎలా సెటప్ చేసుకున్నారో చూడండి అని ఈజ్ ఎంక్వైరింగ్ విత్ ద్రోణ. సో దీనికి పర్పట్ ఏమని చెప్తున్నారంటే, బ్రాహ్మణుడు మరియు గొప్ప సైన్యాధిపతి అయిన ద్రోణాచార్యుని లోపములను గొప్ప రాజనీతి చతురుడైన దుర్యోధనుడు ఎత్తి చూపదలిచెను. అర్జునుని పత్ని అయిన ద్రౌపదికి తండ్రి అయిన ద్రుపద మహారాజుతో ద్రోణాచార్యుడికి ఏదో ఒక రాజకీయ వైరమును కలిగి ఉండెను. ఆ వైరము చేత ద్రుపదుడు ఒక గొప్ప యాగమును నిర్వహించి ద్రోణాచార్యుని వధింపగలిగే పుత్రుని వరముగా పొందెను. ఈ విషయమున ద్రోణాచార్యుడు ఎరుగును. అయినను ద్రుపదుని పుత్రుడైన దృష్టద్యుమ్నుడు అస్త్ర విద్య అభ్యాసము కొరకై తనను సమీపించినప్పుడు విశాల హృదయుడైన బ్రాహ్మణుడిగా అతను తన అస్త్ర విద్య రహస్యములన్నింటినీ అతనికి తెలుపుటకు ఏ విధముగా సంకోచింపలేదు. ఇప్పుడు కురుక్షేత్ర యుద్ధరంగములో దృష్టద్యుమ్నుడు పాండవుల పక్షము వహించను. ద్రోణాచార్యుని నుండి అభ్యసించి విద్యా నైపుణ్యముతో అతడే పాండవ సేన వ్యూహమును రచించను. కనుక ద్రోణాచార్యుడు సావధానుడై ఎట్టి రాజీ లేకుండా యుద్ధము చేయవలనని ఉద్దేశముతో అతడు చేసిన ఈ పొరపాటును దుర్యోధనుడు ఎత్తి చూపెను. అంతేకాకుండా తన ప్రియ శిష్యులైన పాండవుల పట్ల కూడా ద్రోణాచార్యుడు యుద్ధరంగములో ఎట్టి ఉదారతను ప్రదర్శింపరాదని కూడా అతడు దీని ద్వారా తెలపదల్చెను. ముఖ్యముగా అర్జునుడు అతనికి మిక్కిలి ప్రియమైన బుద్ధిశాలి శిష్యుడు. యుద్ధములో అట్టి ఉదారత పరాజయమునకు దారి తీయనని కూడా దుర్యోధనుడు హెచ్చరించను. సో ఇది ఇండైరెక్ట్లీ అంటే ప్రభుజీ మీకు ఇది ద్రుపదుడు అండ్ ద్రోణాచార్యుడి వైర్యం గురించి తెలుసు కదా. ఐ డోంట్ వాంట్ టు డ్రిల్ దిట్ ఫర్దర్. తెలిస్తే ఫైన్.
తెలుసు ప్రభు, తెలుసు. తెలుసు కదా. సో దేర్ ఇస్ ఇంటర్నల్ సమ్ ఫైట్ వాజ్ హ్యాపెనింగ్. అండ్ మన దుర్యోధనుడి తెలివితేటలు ఏంటంటే అన్ని రకాలుగా రెచ్చగొట్టి, నీకు తెలుసు కదా నీ శత్రువుడైన ద్రుపదుడు కొడుకే ఇది చేస్తున్నాడు, సరే నీకు కొంచెమైనా ఇది ఉందా, సో అలాంటి కాంప్రమైజ్ అవ్వద్దు, ఏదో నీ శిష్యుడని ఎక్కువ జాలి చూపకుండా ఇది చేయొద్దు, సో నువ్వు ప్రాపర్గా ఇది చేయాలని ఈ ట్రైన్ టు ఇన్స్టిగేట్ రెచ్చగొడుతున్నాడు మన దుర్యోధనుడు. దట్స్ వాట్ ఇట్ ఈస్ సెడ్ ఇన్ 1.3. సో అదే అదే పర్పట్లో చెప్పబడింది. అడిషనల్ ఎగ్జాంపుల్స్ ఫ్రమ్ పరంపర ఏంటంటే, దుర్యోధన వాజ్ ఎ గ్రేట్ పాలిటిషియన్. హీ కుడ్ హ్యావ్ మెన్షన్డ్ దృష్టద్యుమ్న నేమ్ డైరెక్ట్లీ, బట్ ఇన్స్టెడ్ హీ పర్పస్లీ కాల్డ్ ద సన్ ఆఫ్ ద్రుపద. ఇక్కడ మీరు ప్రభు యూ నీడ్ టు రియల్లీ అండర్స్టాండ్, యూ హ్యావ్ టు బి దేర్ ఇన్ ద వార్. ఓకే, యూ నీడ్ టు అండర్స్టాండ్. అక్కడ దృష్టద్యుమ్నుడు ఆ పర్టికులర్ సేనని అరేంజ్ చేశాడు అని అంటే గిన రెచ్చగొట్టడం ఎక్కువ ఉండదు. ద్రుపదుడు కొడుకైనా అంటే ఎక్కువ పంచ్ ఉంటుందని దుర్యోధనుడు పాయింట్అవుట్ చేయడం జరిగింది. అది మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మా టీంలో ఎవరైనా మా టీంలో ఏదైనా పని ఒక దర్ ఆర్ డిఫరెంట్ టవర్స్, విండోస్ టవర్, లైనెక్స్ టవర్, ఇది ఈ టవర్ ఆ టవర్ అని చాలా టవర్స్ ఉంటాయి. ఇప్పుడు ఒక మిస్టేక్ జరిగింది. ఒక మిస్టేక్ జరిగితే ఆ టీంలో వాళ్ళు ఎవరో మిస్టేక్ చేశారు. చేస్తే నేను డైరెక్ట్గా మిస్టేక్ చేసిన వాడిని నేను మా లీడ్తో పాయింట్అవుట్ చేయను. అరే మీ టీంలో పలానా ఎక్స్ అనే క్యాండిడేటు తప్పు చేశాడరా అని అనటం కంటే, ఏం మేనేజ్ చేస్తున్నావు బాబు టీంను, నువ్వు ఏం మేనేజ్ చేస్తున్నావు, ఇది సింపుల్ థింగే కదా, ఎందుకు ఇది చేస్తున్నావు అని నేను లీడ్ని రెచ్చగొడతా. మనం ప్రభుజీ అండ్ మాతాజీ వీ నీడ్ టు అండర్స్టాండ్ రియల్లీ ఆ మూమెంట్, ఆ పర్టికులర్ సిచ్యువేషన్లో ఆ దుర్యోధనుడి యొక్క తెలివితేటలు మనం ప్రశంసించాలి కూడా. హీజ్ ఏ హౌ బెస్ట్ మేనేజర్ హీఈస్. అంతటి గొప్ప టెక్నికల్ ఆర్కిటెక్ట్స్, ఇప్పుడు టెక్నికల్లీ ఏ డెలివరీ మేనేజర్ ఆర్ డెలివరీ హెడ్ ఆర్ డెలివరీ పార్ట్నర్ ఇన్ ఏ కార్పొరేట్ వరల్డ్ మైట్ బి డీలింగ్ విత్ సో మెనీ టెక్నికల్గా వాళ్ళకంత నాలెడ్జ్, డెలివరీ హెడ్ కానీ డెలివరీ పార్ట్నర్ కానీ టెక్నికల్గా అంత నాలెడ్జ్ లేనప్పటికీ టెక్నికల్లీ సౌండ్ క్యాండిడేట్స్ ఉన్న వాళ్ళని కూడా దే మేనేజ్. సో అలాగా వీ నీడ్ టు రియల్లీ అప్రిషియేట్ దట్ మేనేజరియల్ స్కిల్స్ ఆఫ్ దుర్యోధన. అక్కడ డైరెక్ట్గా దృష్టద్యుమ్నుడు అరేంజ్ చేశాడు చూసావా అంటే ఎక్కువ పంచుండదు, ద్రుపదుడు కొడుకైన వాడు అరేంజ్ చేశాడంటే ఎక్కడో కాల్తుంది అనే ఉద్దేశంతో తను చెప్పడం జరిగింది. బికాస్ ద్రుపద అండ్ ద్రోణ హ్యాడ్ ఏ ఫైట్. వాళ్ళు గురుకులంలో ఇద్దరు శిష్యులు అయ్యింది, తను ప్రామిస్ చేసి దర్ లాట్ ఆఫ్ థింగ్స్ హ్యాపెనింగ్ వేర్ దెర్ ఇస్ ఎ లిటిల్ ఎనిమిటీ బిట్వీన్ దెమ్. అందువల్ల అలా రెచ్చగొడుతున్నాడు అనే పాయింట్ ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది పరంపర ప్రకారం. ఓకే, నెక్స్ట్ ఈజ్ హియర్ దుర్యోధన హ్యాస్ యూజ్డ్ ద వర్డ్స్ ధీమాత. ఈ శ్లోకంలో ఇక్కడ హీ సేస్ తవ శిష్యేణ ధీమాత. సో తవ శిష్యేణ ధీమాత అంటే వెరీ ఇంటెలిజెంట్. సో యూజ్ ద వర్డ్ ధీమాత, వెరీ ఇంటెలిజెంట్ ఫర్ Drushtadhyumna is also Drushtadhyumna is Dronacharya's enemy, and he learned from Dronacharya personally how to kill him. ఇది అల్టిమేట్. ఇది అంటే యుద్ధ అస్త్రశస్త్రాల్లో ఇవన్నీ ద్రోణాచార్య హ్యాస్ గివెన్ ద ఆల్ ద ట్రైనింగ్ టు హిజ్ శిష్య Drushtadhyumna as well అని he is trying to point out. Just to arouse the anger of his teacher, Duryodhana diplomatically remarks, Now see his great intelligence at the time of employing the fruits of his training. So తన గురువులో ఒక బీభత్సరసం కానీ ఒక యాంగర్, కోపాన్ని బయటికి తీసుకురావడానికి డిప్లొమాటికల్గా తన ఇంటెలిజెన్స్తో హీ పాయింట్స్ అవుట్ ఆల్ ద థింగ్స్ టు ద్రోణాచార్య. So Drupada, the king of Panchala, performed a yajna with the desire to beget a son who would kill Dronacharya. From the fire of the yajna, a boy appeared holding armor and weapons. At the same time, a voice from the sky predicted that the son of Drupada would kill Drona. The Brahmanas named this heroic-looking boy Drushtadhyumna. So anyway, that's a pastime which everyone knows. Now we will go to 1.4. Prabhuji, 1.4 shlokanu meaning chadavara?
తత్ర సూర మహేశ్వాస భీమార్జున సమాయుధి యుయోధనో విరాటచ్చ ద్రుపదచ్చ మహారథ ఇచ్చట ఈ సేవయందు యుద్ధమును భీమార్జునతో సమానములైన సూరులైన ధనుర్ధరులు సలుపుతున్నారు. విముధానుడు, విరాటుడు, ద్రుపదుడు మొదలగు మహాయోధులు అందు ముఖ్యులు. సో ఇక్కడ ఈ సైన్యమున భీమార్జునులతో సమానముగా యుద్ధము చేయగలిగే శూరులైన ధనుర్ధరులందరూ కలరు. యుయుధానుడు, విరాటుడు, ద్రుపదుడు మున్నగు వారు అటువంటి మహాయోధులు. సో ద పర్పట్ సేస్ దట్ యుద్ధ విద్యలో ఆరితేరిన ద్రోణాచార్యుని గొప్ప నైపుణ్యము ఎదుట దృష్టద్యుమ్నుడు ప్రధాన అవరోధము కాకున్నను భయముకు కారణమైన ఇతరులు అనేక మంది కలరు. యుద్ధ విద్యలో ఆరితేరిన ద్రోణాచార్యుని గొప్ప నైపుణ్యము ఎదుట దృష్టద్యుమ్నుడు ప్రధాన అవరోధము కాకున్నను భయముకు కారణమైన ఇతరులు అనేక మంది కలరు. వారిలో ప్రతి ఒక్కరును భీమార్జునులతో సమాన యోధులగుట చేత వారందరూ తన విజయ పదములో గొప్ప అవరోధములుగా దుర్యోధనుడు పేర్కొనను. అతడు భీమార్జునుల శక్తి సామర్థ్యములను ఎరిగిన వాడుట చేత ఇతరులను అట్లు వారితో పోల్చెను. సో ఇది ఈజ్ ఇండైరెక్ట్లీ ఈక్వలింగ్. మీన్ దెర్ ఆర్ దృష్టద్యుమ్నుడు ఒకటే కాదు ఇంకా చాలా మంది ఉన్నారు వేర్ దే ఆర్ ఈక్వల్ టు ఆల్మోస్ట్ భీమార్జున యాజ్ వెల్ అని పాయింట్అవుట్ చేస్తున్నాడు అనమాట. సో దే ఆర్ మెన్షనింగ్ బై దుర్యోధన as a great stumbling block on the path of victory because each and every one of them was as formidable as Bhima and Arjuna. సో వాళ్ళు ఒక్కళ్ళే కాదు, దుష్టద్యుమ్నుడు ఒకటే కాదు, ఇంకా చాలా మంది ఉన్నారు వాళ్ళ పార్టీలో వేర్ దే ఆర్ ఆల్ ఈక్వల్ టు వ్యాలర్ ఆఫ్ భీమా అండ్ అర్జున అని ఈస్ ట్రైంగ్ టు హైలైట్. తను మళ్ళీ గుచ్చి ద్రోణాచార్య చెప్తున్నాడు అనమాట. సో అడిషనల్ ఎక్స్ప్లెనేషన్ ఫర్ పరంపర ఈస్ హియర్ ద వర్డ్ మహా ఈషు ఆశః మీన్స్ దట్ ఆల్ దీస్ గ్రేట్ వారియర్స్ carry strong bows which cannot be broken by the enemy. So he is trying to say there are so many other warriors who are great and he is trying to highlight. So there are 4 levels of warriors. First one who can fight alone. ఇది అంటే మనకు అర్థం చేసుకోవడం అన్నమాట. సో వాట్ ఈస్ సేయింగ్ ఇస్ మన శాస్త్రాల ప్రకారం చెప్పింది ఏంటంటే వన్ హూ ఫైట్ అలోన్ అగైన్స్ట్ అన్లిమిటెడ్ వారియర్స్ is known as Atiradi. So let me come from down, Prabhu. One who requires assistance to defeat a single opponent is called Ardharadi ata. అంటే మన శత్రువుని మట్టు పెట్టడానికి సపోర్ట్ ఎవరికైనా కావాలి, కొంత సపోర్ట్ కావాలి. ఒక పర్టికులర్ మనిషిని, ఒక పర్టికులర్ ఆర్మీని, ఒక ఒపోనెంట్ని మట్టు పెట్టడానికి కొంచెం సపోర్ట్ కావాలంటే అలాంటి యోధుడిని, అలాంటి వాళ్ళని అర్ధరథి అంటారట. నెక్స్ట్ వచ్చేసి వన్ హూ కెన్ ఫైట్ విత్ ఎ సింగిల్ పర్సన్ ఈజ్ నోన్ యాజ్ యోధుడు. ఒక సింగిల్ పర్సన్ని జయించగలిగితే, అంటే ఫైట్ చేయగలిగితే అతన్ని యోధుడు అంటారు, యోద్ధ అంటారు, సింగిల్ టు సింగిల్. నెక్స్ట్ అమాంగ్ ఏ గ్రూప్ ఆఫ్ వారియర్స్ హూ ఆర్ ఎక్స్పర్ట్ ఇన్ అస్త్ర శాస్త్ర వన్ హూ కెన్ ఫైట్ అగెయిన్స్ట్ 10,000 వారియర్స్ సింగిల్ హ్యాండెడ్లీ. అంటే 10,000 జనాలతో 10,000 యోధులతో సింగిల్ హ్యాండెడ్గా ఎవరైతే ఫైట్ చేయగలరో వాళ్ళని మహారథి అంటారు. 10,000 యోధులతో ఫైట్ చేయగలిగిన వాడిని మహారథి అంటారు. నెక్స్ట్ ఇది వచ్చేసి వన్ హూ కెన్ ఫైట్ అన్లిమిటెడ్ వారియర్స్. మనం రీసెంట్గా మనం మగధీరా మూవీ చూస్తుంటాం. ఒక్కొక్కరు కాదు, షేర్ ఖాన్ 100 మందిని రమ్మను. సో 100 మందిని చంపేవాడిని మగధీరా అంటారో నాకు తెలియదు. యాజ్ పర్ శాస్త్రాస్ ఇట్ మైట్ బి ట్రూ, ఐఎమ్ నాట్ షూర్. కానీ హియర్ దీస్ ఆర్ ద కేటగిరీస్. అదే అన్లిమిటెడ్ యోధులతో ఫైట్ చేయగలిగేవాడు అతిరథి. ఆయన్ని అతిరథుడు అంటారన్నమాట. దీస్ ఆర్ ద 4 లెవెల్స్ ఆఫ్ వారియర్స్. నెక్స్ట్ దుర్యోధన వాజ్ frightened. Duryodhana was frightened with Bhima for 3 reasons. భీముడు పట్ల
తనకు చాలా భయభ్రాంతులు ఉన్నాయి 3 కారణాల వల్ల. వన్ ఈజ్ తను అందరు కౌరవులందరినీ చంపుతానని ప్రతిజ్ఞ చేశాడు ద్రౌపది వస్త్రాపహరణం జరిగాక. అందరి కౌరవుల్ని నేనే చంపుతా అని ప్రతిజ్ఞ చేశాడు, అదొకటి. రెండోది హీ వాజ్ గోయింగ్ టు డ్రింక్ ద బ్లడ్ ఆఫ్ ఆల్ హిస్ బ్రదర్స్ అని, అందరి కౌరవుల యొక్క రక్తం తాగుతాను అని కూడా ప్రతిజ్ఞ చేస్తాడు. వాజ్ గోయింగ్ టు డ్రింక్ ద బ్లడ్ ఆఫ్ ఆల్ హిస్ బ్రదర్స్. అండ్ థర్డ్, మూడోది, he had taken a vow to break Duryodhana thigh on which he tried to make Draupadi sit. మూడో ప్రతిజ్ఞ ఏంటంటే ద్రౌపది వస్త్రాపహరణం ఎపిసోడ్లో ద్రౌపదిని నా తొడ మీద కూర్చోబెట్టుకుంటానని దుర్యోధను విర్రవీగినప్పుడు అప్పుడు కూడా ప్రతిజ్ఞ చేస్తాడు. ఆ తొడని నేను విరగ్గొడతానని ప్రతిజ్ఞ చేస్తాడు. ఈ 3 ప్రతిజ్ఞలు చేస్తాడు కాబట్టి ఎక్కడో ఒక తెలియని భయభ్రాంతులు ఉన్నాయి దుర్యోధనుడికి. ఓకే, నెక్స్ట్ ఇదే పాయింట్లో హీ హాజ్ మెన్షన్డ్ లైక్ యుయుధ్న, విరాట అండ్ ద్రుపద. Anyway, Drupada, there is no need to tell, everyone knows it. Drupada was the son of Prastha, the king of Panchala. Since Maharaja Prastha and Maharaja Bharadwaja, the father of Dronacharya, were friends, Drupada and Dronacharya were also friends in their childhood. Killed by Drona on 15th day. So that's the explanation. Virata also, he was a pious king of land of Matsya. His daughter Uttara later married Abhimanyu. Uttara was the Virata king's daughter, and she was married to Abhimanyu, the famous son of Arjuna. And Virata was killed in Mahabharata war along with his sons Uttara, Sweta, Sankhya, killed by Drona. So ఇక్కడ చూస్తున్నారు కదా ప్రభు, ఫైనల్లీ ద్రుపదుడిని విరాటుడిని చంపింది ద్రోణుడే. 15వ రోజు, యుద్ధం జరిగిన 15వ రోజు ద్రోణుడు విరాటుడిని ద్రుపదుడిని చంపాడు, పాండవ సైడ్లో ఉన్న వాళ్ళని. నెక్స్ట్ యుయుధ్న ఈజ్ అనదర్ నేమ్ ఫర్ ద హీరోయిక్ స్థైకి. He was a very dear servant of Krishna. Yuyudna was a dear servant of Krishna, extremely valiant and an Atirati among the commander-in-chiefs of Yadava army. He learned the secrets of Astra Shastra from Arjuna. In the Mahabharata conflict, he fought on the side of Pandavas. He helped Arjuna in breaking the layers of Kaurava army to reach జయద్రథ అనే కౌరవ ఆర్మీలో ఉన్న వన్ ఆఫ్ ద యోధుడి దగ్గరికి రీచ్ అవడానికి he has fought at the side of Pandavas. So these are the additional explanations from Parampara what we got. వీటిల్లో తెలుసా ఇవన్నీ ఎక్స్ప్లెనేషన్ మీకు ముందు నుంచే తెలుసా ప్రభు, ఆర్ ఇప్పుడే ఫస్ట్ టైం తెలుసుకుంటున్నారా? అన్ని తెలియదు. సో దీస్ ఆర్ ద ఫస్ట్ టైమ్స్ ప్రభు. దీస్ ఆర్ కమింగ్ ఫ్రమ్ పరంపర. ఓకే, నెక్స్ట్ ఫిఫ్త్. వాట్ ఈస్ ద టైమ్ నౌ? ఓకే, 11:40. యా. సో ప్రభుజీ చదువుతారు ప్రభు 5th శ్లోక? సో ఎనీవే ప్రభుజీ ప్రాబబ్లీ ఈ 5th శ్లోక ఇస్ 5th, 6th, 7th శ్లోక. దే ఆర్ ప్రెటీ స్ట్రైట్ ఫార్వర్డ్. విల్ క్విక్లీ గో త్రూ. ఏంటంటే దృష్టకేతుస్ చేకితనః కాశీరాజశ్చ వీర్యవాన్ పురూజిత్ కుంతిభోజశ్చ సైభ్యాశ్చ నరపుంగవః. ప్రభుజీ మీనింగ్ చదవరా? ట్రాన్స్లేషన్. దృష్టకేతువు చేకినాకుడు, చేకితానుడు, కాశీరాజు, పురుజిత్తు, కుంతి, భోజుడు, సైభ్యుడు మున్నగు సూర్యులైన మహాయుధులు కూడా ఉన్నారు. అందులో ఉన్నారు. సో ఈ సేయింగ్ ఆల్ గ్రేట్ హీరోయిక్ పవర్ఫుల్ ఫైటర్స్ లైక్ దృష్టకేతు, చేకితన, కాశీరాజ, పురుజిత్, కుంతిభోజ, సైభ్య వీళ్ళందరూ వాళ్ళ సైడ్ ఉన్నారు అని హీస్ హైలైటింగ్. అండ్ ఇక్కడ పరంపరలోనే ఎక్స్ప్లెనేషన్. దృష్టకేతు వాజ్ ద సన్ ఆఫ్ శిశుపాల హూ ఫాట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ పాండవాస్. శిశుపాలుడు ఏ శిశుపాలునైతే కృష్ణుడు చంపాడో ఆయన కుమారుడైన దృష్టకేతు హ్యాస్ ఫాట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ పాండవాస్. శిశుపాల వాజ్ అగేన్స్ట్ ద లార్డ్ కృష్ణ అండ్ నాట్ అగేన్స్ట్ పాండవాస్. కృష్ణుడు పట్ల వైర్యం ఉంది కానీ పాండవుల పట్ల వైర్యం ఉండేది కాదు శిశుపాలుడికి. సో దృష్టకేతు వాజ్ కిల్డ్ బై ద్రోణ ఇన్ ఫియర్స్ బ్యాటిల్. ఈ దృష్టకేతు కూడా ఏమంటారు, వాజ్ కిల్డ్ బై ద్రోణ హిమ్సెల్ఫ్. ఓకే, పాండవుల సైడ్లో ఉన్న దృష్టకేతుని కూడా, అంటే శిశుపాలుడు కొడుకు దృష్టకేతుడిని ద్రోణుడు చంపుతాడు. నెక్స్ట్
Chekitana was a Yadava in the dynasty of Vrishni. Vrishabhanu, Vrishni dynasty-lo, Vrishni dynasty-lo, Chekitana was also one among the Yadavas. He was a very chivalrous Maharadi. Maharadi, already we have seen the meaning, right? Maharadi is among the great warriors who are expert in Astra Shastra, who can fight against 10,000 warriors. So he was a Maharadi. So Chekitana was a Maharadi and was one of the commander-in-chiefs of the Pandava army. In the Mahabharata war, he met his death at the hands of Duryodhana on the 17th day, on which Karna, on the same day on which Karna was killed. 17వ రోజు కర్ణుడు చనిపోయాడు. అదే రోజు ఈ చేకితన పాండవుల సైడ్లో ఉన్న చేకితన అనే రాజుని మన దుర్యోధనుడు చంపుతాడు. సో కాశీరాజా was the king of Kashi. Sometimes the kingdom is more famous than the king ruling it. So he was born from part of Asura Dirgajiva. సో కొన్నిసార్లు నిజంగా కాశీ అనే ప్లేస్ తెలుసు కానీ కాశీరాజు అనే నేమ్ ఇంపార్టెన్స్ ఉండదు. సమ్టైమ్స్ సంథింగ్ లైక్ చీఫ్ మినిస్టర్ అనే పోస్ట్ అనేది మనకు బాగా గుర్తుంటుంది, కానీ ఆ చీఫ్ మినిస్టర్ అనే పోస్ట్ని ఆక్యుపై చేసేవాడు అంత గుర్తుండదు. We know chief minister is a post, one of the biggest post in our state. One of the, it's a biggest post in our state. కానీ అదే పోస్ట్లో ఎంతో మంది వచ్చిపోతుంటారు. కాశీరాజు కూడా ఆ కాశీ ప్లేస్లో ఉన్నాడు కాబట్టి ఆయన కాశీరాజు అనే పేరు వచ్చింది. కానీ అదే ప్లేస్లో కాశీలో ఉన్న దెర్ మైట్ బి మల్టిపుల్ కింగ్స్ మైట్ హావ్ కమ్ అండ్ గాన్, బట్ ఆ ప్లేస్ కంటే ప్లేస్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉందని ఈ వాస్ శ్రీలా ప్రభుపాదుల వారు వాస్ ట్రైంగ్ టు హైలైట్. So all valiant courageous heroes he fought on the side of Pandavas. Now next is Purujit and Kunti Bhoja. Purujit and Kunti Bhoja were brothers of Kunti. Purujit and Kunti Bhoja are brothers of Kunti. పాండవుల తల్లి అయిన కుంతి యొక్క బ్రదర్స్, అంటే మామలు అన్నమాట, మేనమామలు. పాండవులకి మేనమామలైన పురుజిత్ అండ్ కుంతి భోజ and were thus the maternal uncles of Pandavas. మేనమామలు, పాండవుల యొక్క మేనమామలు పురుజిత్ అండ్ కుంతి భోజ. ఇన్ ద మహాభారత వార్ దే వర్ కిల్డ్ బై ద్రోణాచార్య. ద్రోణాచార్యుల వారు ఎంతో మంది పాండవుల్లో ఎంతో మందిని చంపారు. సో అలానే పురుజిత్ అండ్ కుంతి భోజ కూడా ద్రోణాచార్యుల వారు చంపుతారు. నెక్స్ట్ సైబ్య వాజ్ ఫాదర్ ఇన్ లా ఆఫ్ మహారాజా యుధిష్ఠిర. his daughter Devika was married to Yudhishthira Maharaja. He is known as Narapungava, the best of the men, and was recognized as a powerful heroic warrior. So యుధిష్ఠిరుడికి తన కూతుర్ని ఇస్తాడనమాట సైబ్య. సో యుధిష్ఠిరుడికి ఓన్లీ పాంచాలి ద్రౌపది ఒక్కతే కాదు, who was the wife of Yudhishthira Maharaj, but even Devika was also married to Yudhishthira, who was a daughter of King Saibya. That's what he was trying to. He was also part of Pandava kingdom. Prabhuji 1.6 చదవరా? మనం ఎగ్జాక్ట్లీ 12 కాపేద్దాము. Another 15 minutes. Yeah. 1.6. యథా మనుష్య విక్రాంత ఉత్తమౌ యాచ వీరవాన్ అభద్రో ద్రౌపదాయ చ సర్వ ఏవ మహారథః. పరాక్రమవంతుడైన యుధామన్యుడును, శక్తిమంతుడైన ఉత్తమౌజుడును, సుభద్రా కుమారుడును, ద్రౌపదేయులను అందున్నారు. వీరందరూ మహాయోధులు. రైట్. సో పరాక్రమంతుడైన యథామన్యుడు, మహాశక్తిశాలి అయిన ఉత్తమౌజుడు, సుభద్రాపుత్రుడు, ద్రౌపది పుత్రులు అందులో కలరు. ఈ వీరులందరూ మహారథులు. అండ్ ఈ సేయింగ్ ఈ వీరులందరూ మహారథులు అని చెప్తున్నాడు. సో ఎవరు వీళ్ళు? అడిషనల్ ఎక్స్ప్లెనేషన్ ఫ్రమ్ పరంపర. యుద్మన్యు ఉత్తమౌజ, the valiant powerful blood brothers Yudmanyu and Uttamoja were princes of the Panchala kingdom. Their job was to protect the wheels of Arjuna's chariot. At the end of Mahabharata war, they were killed by Ashwathama. సో వాళ్ళకి ఏంటంటే ఏం డ్యూటీ ఇవ్వబడిందంటే, కృష్ణుడు నడుపుతున్న రథం యొక్క వీల్స్ని, రథం యొక్క చక్రాల్ని కాపాడటం అనేది వాళ్ళ మెయిన్ డ్యూటీ ఇవ్వబడింది. కానీ అట్ ద ఎండ్ ఆఫ్ మహాభారత వార్ దే వర్ కిల్డ్ బై అశ్వత్థాముడి చేత యుద్మన్యు అండ్ ఉత్తమౌజులు వీరమరణం పొందిరి.
Next, Saubhadra. Saubhadra was Bhagavan Sri Krishna's sister. Subhadra was married to Arjuna. Bhagavan Sri Krishna's sister Subhadra was married to Arjuna. The heroic Abhimanyu was born from the womb of Subhadra. And therefore he is also known as Saubhadra. Was also known as Saubhadra. He received training in Astra Shastra from his father Arjuna and from Sri Balarama. He was an exceptionally chivalrous hero and Maharadi. On the first day itself, he checked on Bhishma. He was killed on the 14th day. And literally, I think here he is saying Abhimanyu. I think was born. So Saubhadra is nothing but Abhimanyu only. So Abhimanyu 14వ రోజు చనిపోతాడు. అండ్ తను కూడా వీరమరణం పొందుతాడు. అండ్ హీ ఆల్సో కీప్స్ చెక్, అంటే భీష్ముడికి కూడా టఫ్ ఫైట్ ఇవ్వడం జరుగుతుంది. సో హీ గెట్స్ కిల్డ్ ఆన్ 14th day. ఓకే, నెక్స్ట్ Draupadeya. Draupadi gave birth to a son from each of the 5 Pandavas. Their names were Pratibindya, Sutasoma, Srutakarma, Satanika, Shrutasena. Collectively, they were known as Draupadeya. Their fathers were Yudhishthira, Bhima, Arjuna, Nakula, and Sahadev, respectively. At the end of the Mahabharata war, Ashwathama, desiring to please his friend Duryodhana, murdered these 5 princes at the night as they slept. యుద్ధనీతికి విరుద్ధంగా అర్ధరాత్రి పూట వెళ్ళి వాళ్ళ క్యాంప్లోకి వెళ్ళి ఈ 5 కుమారుల్ని ఊచకోత విధిస్తాడు అశ్వత్థామ. ద్రౌపదేయ అంటే 5 కుమారులు అన్నమాట. ఇది తెలుసా ప్రభు మీకు? ఆ 5 కుమారుల్ని యుద్ధంలో కాకుండా అర్ధరాత్రి పడుకుంటున్నప్పుడు వాళ్ళని చంపేస్తాడు అశ్వత్థామ. తెలుసు కదా? ఓకే. In addition to the names of the warriors mentioned by Duryodhana, there were many other Maharadis in the army of the Pandavas. Duryodhana has referred to all of them by using the word Sarva Eva. Andaru. Sarva Eva. Andaru. In addition to the Maharadis, Duryodhana referred all of them by using the Migata Andaru Kuda and kuda shlokamlo cheptadanamata. Duryodhana knew that in number they were great, but in terms of generals, Pandava army was more powerful. నంబర్ వైజ్ మనం 11 అశ్వమణులు ఉన్నప్పటికీ మనకు పాండవుల్లో ద క్వాలిటీ ఆఫ్ యోద్ధాస్ వాట్ దే హ్యావ్ ఆర్ వెరీ పవర్ఫుల్ అనే విషయం దుర్యోధనుడు కూడా తెలుసు. పాండవస్ వర్ ఆల్సో వెల్ ఆర్గనైజ్డ్ అండ్ వర్ కేపబుల్ ఆఫ్ అటాకింగ్ మోర్ పవర్ఫుల్లీ అని చెప్తున్నాడు. ఓకే, 1.7 చదవరా ప్రభు? अस्माकं तु विशिष्टाये तानि बहुधा द्विजोत्तम नायिका मम सैन्यस्य संज्ञार्थं तान् ब्रवीमिते. ట్రాన్స్లేషన్ ప్రభు. బ్రాహ్మణోత్తమ, నీకు తెలియట కొరకు నా సేనను నరుపుటకు ప్రధానముగా యోగ్యులైన సేనా నాయకుని గుర్తి ఇప్పుడు నీకు చెప్తుంది. Especially qualified to lead my military force. Yes. సో అది 1.7లో మనకు ఎక్స్ప్లెనేషన్స్ ఏంటి, పరంపరలో ప్రకారం ఎక్స్ప్లెనేషన్స్ ఏంటంటే, హియర్ ద వర్డ్ నిబోధ మీన్స్ ప్లీజ్ అండర్స్టాండ్. అండ్ నిబోధ అంటే మనం విన్నవించుకోవడం అనమాట. నిబోధ, దట్స్ వాట్ ఈస్ సేయింగ్. ఏంటిది? అస్మాకం తు విశిష్టాయే తాన్ నిబోధ ద్విజోత్తమ. నిబోధ అంటే దయచేసి అర్థం చేసుకోండి. సాజ్రుతం మీన్స్ ఫర్ యువర్ ప్రిసైజ్ నాలెడ్జ్. మీ కంప్లీట్ అవేర్నెస్ కోసం దయచేసి అర్థం చేసుకోండి. అంటే క్వాంటిటీ వైజ్ మన వైపు ఎక్కువ ఉన్నప్పటికీ క్వాలిటీ వైజ్ వాళ్ళ వైపు జనాలు ఎక్కువ ఉన్నారు అనే పాయింట్ని హీ స్ట్రెస్సింగ్ టు హిస్ గురువర్య. Duryodhana did not want to discourage those who were listening to his own fears. Duryodhana did not want to discourage those who were listening to his own fears concerning the Pandava strength. Therefore he added, let me tell you about the great warriors on my side. అంటే ఇప్పుడేమో వాళ్ళందరి వైపు ఉన్న గొప్ప వాళ్ళ గురించి చెప్పి రెచ్చగొట్టడం అయిపోయింది. నౌ అలా అని ఎక్కువ మనం డీలా పడాల్సిన అవసరం లేదు. మనం కూడా తక్కువేం కాదు, మన వైపు కూడా పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు అని మన వాళ్ళని ఇన్స్పైర్ కూడా చేస్తున్నాం. మన వాళ్ళని ఇన్స్పైర్ కూడా చేయాలి కదా. అది దుర్యోధనుడి గొప్పతనం, మేనేజరియల్ టాక్టిక్. సో హౌ కెన్ ద్రోణ బీ కాల్డ్
How can Drona be called Dvijottama when Drona was actually a Brahmana who was fighting like a Kshatriya? ఇక్కడ మనకు ఒక డౌట్ రావచ్చు. ఏంటది? ద్రోణుడిని మనం ద్విజోత్తమ అని ఎందుకు అంటాము? ఎందుకంటే ద్రోణుడు యాక్చువల్లీ బ్రాహ్మణ, బట్ తను క్షత్రియుడిలాగా ఫైట్ చేస్తున్నాడు. ఏంటబ్బా అని ఎందుకు మనం ద్విజోత్తమ అని పిలువబడతాము, ద్రోణాచార్యుని ద్విజోత్తమ అని ఎందుకు పిలువబడతాం అనేది దానికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వబడటం జరిగింది. ఏంటది? ఈవెన్ వెన్ ద్రోణ వాజ్ కిల్డ్ ఆన్ ద 15th day, 15వ రోజు ద్రోణుడు చనిపోతాడు. Arjuna was very sad, but Bhishma was saying, Arjuna, there is no need to feel so much sad. He was not a great Brahmana. He forgot his dharma and was fighting like a warrior. So, even when Drona was killed on 15th day, Arjuna was very sad, but Bhima was saying, Arjuna, there is no need to feel so much sad. He was not a great Brahmana. He forgot his dharma and was fighting like a warrior. Drona was supposed to teach spiritual knowledge, but he chose to teach weaponry skills. Duryodhana was using the word Dvijottama just to encourage Drona in the war. He was playing politics just like we use gentlemen in general, even though some are really not gentlemen in the crowd. అంతే కదా, మనం ఎంతోమంది ఏదో మన పని జరగడానికి వాడి విషయం ఇదైన సరిగ్గా లేనప్పటికీ మనం చాలా ఓవర్ రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడుతుంటాం. ఆ రకంగానే వాడి పని జరగడానికి, దుర్యోధనుడి పని జరగడానికి ఇలా మీరు ద్విజోత్తమ, మీరు గ్రేట్ బ్రాహ్మణుడే కాదు, మీరు గ్రేట్ క్షత్రియ కూడా, క్యాకా కెవ్వు అని హీ వాజ్ ట్రైంగ్ టు ఇన్స్టిగేట్ ద్రోణ. ఓకే, సో దట్స్ ద ఎక్స్ప్లెనేషన్ వాట్ ఈస్ గివెన్ ఫర్ దిస్ 7th శ్లోక. నెక్స్ట్ ఈజ్ 8th. ఓకే, ఈ 8th తో మనం లాస్ట్ చేద్దాం ప్రభు. ఓకే, లాస్ట్ విల్ మేక్ ఇట్ యాజ్ లాస్ట్ అండ్ దెన్ కంటిన్యూ నెక్స్ట్ వీక్. 8th చదవరా ప్రభు. ప్రభుజీ ఇంతవరకు ప్రభుజీ ఏమైనా చెప్పినంత వరకు ఏమైనా క్వశ్చన్స్ కానీ డౌట్స్ ఉంటే అడగండి ప్రభు. యా, 8th చదవండి ప్రభు. భవాన్ భీష్మచ్చ కర్ణచ్చ కృపచ్చ సంత్యం జయః అశ్వత్థామ వికర్ణచ్చ సౌమదత్తి సదైవచ. యుద్ధమునందు ఎప్పుడును జయశీలురైన నీ వంటి మహానీయులు భీష్ముడు, కర్ణుడు, కృపుడు, అశ్వత్థామ, వికర్ణుడు, సోమదత్తుని కొడుకైన భూరిశ్రవుడు మునగారు ఉన్నారు. సో హీ సేయింగ్, అంటే వాళ్ళ సైడ్లో పార్టీలో ఉన్న వాళ్ళ గురించి హీస్ టెలింగ్ బిగ్ అబౌట్ మనం కూడా ఏం తక్కువ తినలేదు, మనకు కూడా సూపర్ వాళ్ళు ఉన్నారు, నో నీడ్ టు వరీ అని హీస్ ట్రైంగ్ టు ఎంకరేజ్. సో పరంపరా ప్రకారం ఎక్స్ప్లెనేషన్ చేయండి. ఇక్కడ ఏం చెప్తున్నాడు, పర్పట్లో ఏం చెప్తున్నాడు అంటే, దుర్యోధనుడు యుద్ధరంగమున ఎల్లప్పుడూ విజయమును సాధించినట్టి ప్రముఖ యోధులను పేర్కొంటుండెను. వికర్ణుడు దుర్యోధనుని సోదరుడు, అశ్వత్థామ ద్రోణాచార్యుని పుత్రుడు, సోమదత్తుడు లేక భురీశ్రవుడు బహలీకరాజు పుత్రుడు, పాండురాజుతో వివాహమునకు పూర్వము కుంతీదేవికి జన్మించుట చేత కర్ణుడు అర్జునునికి అర్ధ సోదరుడు, కృపాచార్యుడు కవల సోదరి ద్రోణాచార్యుని వివాహమాడెను అని పర్పట్ చెప్తుంది. కానీ అడిషనల్ ఎగ్జాంపుల్స్ ఫ్రమ్ పరంపర ఏంటంటే, డైలమా ఫేసింగ్ హిమ్ వర్ టూ గ్రేట్ వారియర్స్. Bhishma was the commander in chief of the army and Drona was his military guru. Who then should he mention first? He knew that, అంటే యాక్చువల్లీ ఈ దుర్యోధనుడి సైడు ఇద్దరు గ్రేటెస్ట్ పీపుల్ ఉన్నారు. ఒకళ్ళు వచ్చేసి భీష్ముడు, హూ ఇస్ అ కమాండర్ ఇన్ చీఫ్, అండ్ ఇంకొకళ్ళు వచ్చేసి ద్రోణ, హూ వాజ్ అ మిలిటరీ గురువు, అంటే అస్త్రశస్త్ర విద్యల్లో ఆయన్ని నేర్పించిన గురువు మన ద్రోణుడు. సో అలాంటి వాళ్ళలో ఎవరిని ఫస్ట్ నేను సంబోధించాలి, నేను ఎవరికి ముందు పలకరించాలి అనేది డైలమా ఉన్నది దుర్యోధనుడికి. సో దానికి ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే, హీ న్యూ దట్ భీష్మ వాజ్ ఏ క్షత్రియ అండ్ ద్రోణ ఏ బ్రాహ్మణ. దానికి దుర్యోధనుడికి తెలుసు భీష్ముడు ఈజ్ ఎ క్లియర్ కట్ క్షత్రియ అండ్ ద్రోణ వాజ్ ఎ బ్రాహ్మణ. ఇఫ్ హీ మెన్షన్డ్ భీష్మ ఫస్ట్, ద్రోణాచార్య వుడ్ బి ఇన్సల్టెడ్. As a Kshatriya, however, Bhishma would honor the etiquette of giving the Brahmana more respect. So Bhishmudu
ఆల్వేస్ ఆ గౌరవాన్ని ఎవరికైనా ఇస్తాడు. ఆల్వేస్ భీష్మ ఈజ్ అవేర్ దట్ యాజ్ పర్ అవర్ సనాతన ధర్మ ఆర్ యాజ్ పర్ అవర్ వర్ణాశ్రమ ఆల్వేస్ బ్రాహ్మణ ఈజ్ ఫస్ట్ అండ్ దే హ్యావ్ టు బి గివెన్ ద డ్యూ రెస్పెక్ట్ ఫస్ట్ అనేది భీష్ముడికి తెలుసు. కాబట్టి ఆ ఎటికెట్ని ఆల్వేస్ భీష్ముడు అప్రిషియేట్ చేస్తాడు. అందుకనే దుర్యోధన సెడ్ భవాన్ భీష్మాస్. So there are personalities like you, Dronacharya. In Sanskrit, Bhavan is very respectful word than just you translated in Sanskrit. So Bhavan అనేది చాలా గౌరవప్రదమైన పదం దుర్యోధనుడు ఉపయోగిస్తాడు అనమాట. అందుకని దట్ ఈస్ ద రీజన్ వై ద్రోణాచార్య ఈజ్ ఫస్ట్ అడ్రస్డ్, దెన్ భీష్మ, దెన్ హీ మెన్షన్డ్ భీష్మ, దెన్ తర్వాత భీష్ముడు, కర్ణుడు మెన్షన్ చేయడం జరుగుతుంది. సో అందుకనే ఇది ముందు ఈ పర్టికులర్ శ్లోకంలో యుద్ధమున ఎల్లప్పుడూ విజయమును సాధించు మీరు అంటే ద్రోణాచార్యులు వారు ముందు ఆయన్ని అడ్రస్ చేస్తాడు, బ్రాహ్మణుని అడ్రస్ చేస్తాడు, దాని తర్వాత భీష్ముడు అని పెడతాడనమాట. సో దెన్ హీ మెన్షన్స్ భీష్మ, దెన్ కర్ణ. భీష్మ అండ్ కర్ణ వర్ ఎనిమీస్. భీష్మ అండ్ కర్ణ వర్ ఎనిమీస్. కర్ణ థాట్, వాట్స్ ద యూజ్, ఐ విల్ ఫైట్ and kill everyone, and thus this agreed this aged general will get all the credit. He vowed not to fight until Bhishma was killed. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఇది మీకు తెలుసా ప్రభుజీ, కర్ణుడు మొదటి రోజు నుంచి ఫైట్ చేయలేదు, తెలుసా మీకు అది? గుడ్, తెలిస్తే మంచిది ప్రభు. నో నీడ్ ఆఫ్ ఎలాబరేట్ ఎక్స్ప్లెనేషన్. సో యాక్చువల్లీ భీష్ముడికి కర్ణుడికి దేర్ ఈజ్ అంటే ఇంటర్నల్ వార్ లాంటిది ఉన్నది. ఏంటి, నేను వార్లో నేను ఫస్ట్ డే నుంచి నేను పార్టిసిపేట్ చేసి ఎంతమందిని చంపినా మొత్తం క్రెడిట్ ఈయనే తీసుకుంటాడు, అందుకనే నాకు అనవసరం, నేను పార్టిసిపేట్ చేయనని 11th డే వరకు హీ విల్ నాట్ పార్టిసిపేట్. కర్ణ థాట్, వాట్ ఇస్ ద యూజ్, ఐ విల్ ఫైట్ అండ్ కిల్ ఎవ్రీవన్ అండ్ దిస్ ఏజ్డ్ జనరల్, ఈ ముసలోడైన ఈయనకే క్రెడిట్ వెళ్తుంది, అందుకని అతను ప్రతిజ్ఞ తీసుకుంటాడు అనమాట, అంటిల్ భీష్మ ఈజ్ కిల్డ్ ఐ విల్ నాట్ పార్టిసిపేట్ ఇన్ ద వార్ అని. అది సిన్స్ యూ నో ఇట్, ఐ డోంట్ వాంట్ టు ఎలాబరేట్. సో దుర్యోధన ట్రై టు ఫ్లాటర్ వికర్ణ యాజ్ వెల్. Duryodhana tried to flatter Vikarna as well by including his name among the many powerful fighters upon whom he was relying. He was the only brother who objected to Kaurava's insult to Draupadi. Even the Dushasana was more dear. He chose to take Vikarna's name. దుర్యోధనుడికి ఇన్ పర్సన్ దుశ్శాసనుడే ఇష్టమైనప్పటికీ వికర్ణుడి పేరు ఎత్తుతాడు బూస్టప్ చేయడానికి. Because he was not supporting the Draupadi Vastraparan in the kingdom. Yudhishthira announced at the beginning of the war that religious principles allow defections before the battle starts. But once it has begun, warriors had to stay with their chosen side. Yudhishthira announced at the beginning of the war that religious principles allow defection before the battle starts. But once it has begun, warriors had to stay with their chosen side. Some attempts of defections included both Krishna and Kunti Devi approached Karna and invited him to join the Pandavas side. ఎందుకంటే ప్రభుజీసన్ మాతాజీ ఏంటంటే యుద్ధంలో జరిగేటప్పుడు యుద్ధం జరగనంత వరకు నువ్వు ఆ లిబర్టీ ఉంటుంది, నువ్వు ఏ సైడ్ చూస్ చేసుకుంటున్నావు అనేది నీకు లిబర్టీ ఉంటుంది. కానీ ఒక్కసారి యుద్ధం స్టార్ట్ అయ్యాక దెర్ ఇస్ నో పాసిబిలిటీ ఆఫ్ changing the sides. So ఒక్కసారి once it has begun, warriors had to stay with their chosen sides. Some attempts of defections included. అంటే ఇంతకుముందు ముందు అనుకున్న సైడ్స్ నుంచి ఈ సైడ్లో మూవ్ అవడానికి కొన్ని డిస్కషన్స్ కూడా జరిగినాయి వార్ జరగకముందు. అవేంటంటే బోత్ కృష్ణ అండ్ కుంతిదేవి, కృష్ణుడు కుంతిదేవి ఇద్దరు కర్ణుడిని అప్రోచ్ అయ్యారు. కర్ణ, నువ్వు భావ్యం కాదు, న్యాయం ఇట్లయిపోతుంది, నువ్వు ఇటు పాండవ సైడ్ ఫైట్ చేయి అని రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. దుర్యోధన ట్రై టు బోత్ కీప్ వికర్ణ అండ్ ట్రై టు బోత్ కీప్ వికర్ణ అండ్ విన్ ఓవర్ ద పాండవాస్ అంటూ శల్య యాజ్ వెల్. అలానే దుర్యోధనుడు కూడా వికర్ణని పాండవుల వైపు ఫైట్ చేయడం పద్ధతి కాదు, అలానే పాండవుల యొక్క బాబాయ్ అయిన శల్యుణ్ణి కూడా వేడుకుంటాడు అనమాట, నువ్వు ఇటు కౌరవుల సైడ్ ఫైట్ చేయని. సో దీస్ ఈస్ టాకింగ్ అబౌట్ 2 things వేర్ బిఫోర్ వార్ దే ట్రై టు చేంజ్ ద సైడ్స్ అనే దాని గురించి ఇక్కడ చర్చించడం జరిగింది. నెక్స్ట్, కృపాచార్య. ఇన్ ద లీనియేజ్ ఆఫ్ గౌతమ దెర్ వాజ్ ఎ ఋషి బై ద నేమ్ Sharadvan. Once after seeing the Apsara Janapadi,
His semen spontaneously fell on clumps of forest grass. This semen became divided into two parts, from which a boy and a girl were born. The girl was named Kripi and the boy was named Kripa. Kripa later became renowned as a great warrior. Sharadwan Rishi personally endowed Kripi with the expertise in Dhanurveda and arts. Kripa was exceedingly valiant and pious. In the battle of Mahabharata, he fought on the sides of Kaurava. After the battle, Maharaja Yudhishthira appointed him to train Prince Parikshit. After the battle, Maharaja Yudhishthira appointed him to train King Parikshit. సో అభిమన్యుడి కొడుకైన పరీక్షితుడు మహారాజుని ట్రైన్ చేయడానికి కృపాచార్యుల వారిని తర్వాత ఇచ్చేయడం జరిగింది, లైన్అప్ చేయడం జరిగింది. సో దట్ ఈస్ అబౌట్. ఇంకా ఉన్నాయి అడిషనల్ ఎగ్జాంపుల్స్. ఏంటవి? దుర్యోధన వాజ్ మెన్షనింగ్ అబౌట్ కర్ణ, బట్ కర్ణ వాజ్ నాట్ ఈవెన్ ప్రెసెంట్ ఇన్ ద బ్యాటిల్ ఫీల్డ్. Karna told in the war camp before the war started that he can finish the entire Pandavas army in few days. Bhishma did not like his boasting and he rejected him, saying his proofs is only in words and not in action. So ఇలా ప్రగల్భాలు పలికినప్పుడు కర్ణుడు కొన్ని రోజుల్లోనే పాండవుల యొక్క సేనని నేను హతమారుస్తానని ప్రగల్భాలు పలికినప్పుడు భీష్ముడు అనవసరంగా అతివాగుడు కట్టిపెట్టేయి, ఇలాంటి మాటల్లో కాదు చేతల్లో చూపించని వాళ్ళకు వార్ ఆఫ్ వర్డ్స్ జరుగుతుంది. సో భీష్మ నెవర్ లైక్డ్ కర్ణ boosting, as he knew that because of his boosting Duryodhana was not hesitating to proceed with his antagonism with Pandavas. అంటే అనవసరంగా ఇలాంటి బూస్టింగ్లు చేయడం వల్ల ఇండైరెక్ట్ గా దుర్యోధనుడిని కూడా ఇరకాటంలో పెట్టినట్టే. సో అందువల్ల భీష్ముడు కూడా లైక్ చేయాల కర్ణుడిని. సో భీష్మ డౌన్ సైజెస్ కర్ణ, సేయింగ్ దట్ his abilities without Kavaj and Kundal are not even fraction before Arjuna. Karna got very angry, chose not to fight under Bhishma. He told that he will not want to fight to his ability and then give the credit of victory to Bhishma. Same thing. నేను చేసింది తర్వాత నువ్వు క్రెడిట్ తీసుకోవడం దేనికని పార్టిసిపేట్ చేయడు. Duryodhana did not doubt on the loyalty of Karna, but he wanted him to be remembered even though he is not in the battlefield. He was on Duryodhana's mind always. That was the explanation given by the parampara. Okay, so anyway 1.8 వరకు మనం ఫినిష్ చేయడం జరిగింది ప్రభు. ప్రభుజీ ఇంతవరకు ఏమైనా క్వశ్చన్స్ డౌట్స్ ఏమైనా ఉన్నాయా ప్రభు? ఐ థింక్ ఇవన్నీ ప్రతి క్లియర్ ప్రభు. అంటే ఏంటంటే మనకు అక్కడ వాళ్ళ ఆర్మీని ఇచ్చేయడం జరిగింది, వీళ్ళ ఆర్మీని డిస్క్రైబ్ చేయడం జరిగింది, అండ్ వాళ్ళ గురువుని ఇండైరెక్ట్గా పొలిటికల్గా నక్క నీతితో ఎలా రెచ్చగొట్టాలి ఒక పక్కనే, అలానే డీలా పడిపోకూడదు. సో ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ దుర్యోధనుడు ఎలా ఇరువైపున్న యోధుల్ని హీ వాస్ ట్రైంగ్ టు ఇంట్రొడ్యూస్. ఓకే, సో నెక్స్ట్ వీక్ కూడా ఐ థింక్ నెక్స్ట్ వీక్ ఇంకా స్టార్ట్ అవుతుంది అనమాట. అంటే యాక్చువల్గా ఆ ఇంట్రొడక్షన్ అయిపోయింది కాబట్టి ఇంకా ఫర్దర్ ఎలా ముందుకెళ్ళాలి అనే ఎక్స్ప్లెనేషన్ అనేది జరుగుతుంది. సో కురుక్షేత్ర రంగమును సైనిక పరిశీలన అనేది ఇంకా జరుగుతుంది. So almost I think it is one of the biggest this thing. So for almost 45 slokas unnai. So anyway, we have finished till 8 slokas. So we will continue with the 9 slokas from next week, Prabhu. Okay na? So we will start Mangalarati to finish it. Okay, so okay, so we'll sing Mangalarati and close the session. Namaste Narasimhaya Prahlada-lada-daine Hiranyakashi Purvakshaha
संतान कालाए, इतो नरसिंहा परतो नरसिंहा, यतो यतो यामि ततो नरसिंहा, वहे नरसिंहा हृदये नरसिंहा, नरसिंहमदिं शरणं प्रपद्ये, तव करकमलवरे नाथा, अद्भुत सिंहा, ललिता हिरण्यकशिपु तनुभृङ्गा, केशवधृता नरहरिरूपा, जय जगदीश हरे, जय जगदीश हरे, जय जगदीश हरे, जय नरसिंहदेव नरसिंहदेव नरसिंहदेव, जय नरसिंहदेव, जय प्रहलाद महाराज प्रहलाद महाराज प्रहलाद महाराज, जय प्रहलाद महाराज, जय जय प्रभुपाद प्रभुपाद प्रभुपाद, जय जय प्रभुपाद, जय जय गुरुदेव गुरुदेव गुरुदेव, जय जय गुरुदेव, नित्य गौर हरि बोल हरि बोल हरि बोल, नित्य गौर हरि बोल। जय नित्य लीला प्रविष्ट ओम विष्णुपाद परमहंस परिव्रजक आचार्य अष्टोत्तर शत श्री श्रीमद हिज डिवाइन ग्रेस श्रीला अभय चरण भक्ति वेदांत स्वामी महाराज प्रभुपाद की जय। जय ओम विष्णुपाद परमहंस परिव्रजकाचार्य अष्टोत्तर शत श्री श्रीमद भक्ति सिद्धांत सरस्वती गोस्वामी महाराज प्रभुपाद की जय। अनंत कोटि वैष्णव वृंद की जय। नामाचार्य हरिदास ठाकुर की जय। इस्कॉन फाउंडर आचार्य श्रीला प्रभुपाद की जय। प्रेम से कहो श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधार श्रीवासादि गौर भक्त वृंद की जय। श्री श्री राधा कृष्ण गोप गोपीनाथ श्याम कुंड राधा कुंड गिरिगोवर्धन धाम की जय। वृंदावन धाम की जय। मधुरा धाम की जय। नवद्वीप धाम की जय। जगन्नाथपुरी धाम की जय। गंगे मई की जय। यमुने मई की जय। कलियुग पावन तुलसी महारानी की जय। भक्ति देवी की जय। संकीर्तन यज्ञ की जय। बृहद मृदंग की जय। सामवेद भक्त वृंद की जय। गौरव प्रेमानंद हरि हरि बोल। All glories to the assembled devotees. All glories to the assembled devotees. All glories to the assembled devotees. Vansha kalpatarubhyascha kripa sindubhya evacha patitanam pavanebhyo vaishnavebhyo namo namaha. Hare Krishna 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 Hare Hare, Hare Rama Ram Ram Hare Hare. Hare Krishna. హరే కృష్ణ ప్రభు. Okay Prabhu. Next week kaludam Prabhu, same time, same day. We'll catch up again, Prabhu. అలాగే ప్రభు. Yeah. Thank you, Prabhu. Hare Krishna, Prabhu. Hare Krishna.